సుముఖచ్చే ఏకదంతచ్చ కపిలో గజకన్నకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజః అహపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. అవాంగమానస గోచరుడు సంకల్పమాత్ర సృష్టి స్థితిలయకారకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు అధిష్టాన దైవమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య శ్రీచరణాలకి, పార్వతీ పరమేశ్వరుల దివ్య శ్రీచరణాలకి, అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య శ్రీచరణాలకు అనంతకోటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇచ్చటికి విచ్చేసినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి భగవద్బంధువులందరికీ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో అనుగ్రహంతో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఈ భూమండలంపైకి అవతరించినటువంటి అవతారాల గురించి మనం వినే ప్రయత్నాన్ని చేస్తున్నాం. అయితే దశావతారాలు ఎప్పుడో జరిగిపోయాయి కదా, మరి ఇప్పుడు వింటే దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు అవతారాలు మళ్ళీ వస్తాయా? మరి రావు. మరి ఎందుకు వినాలి? దశావతారాల యొక్క వైభవాన్ని ఎప్పుడో కృతయుగం నాటి, ద్వాపర యుగం నాటి, త్రేతాయుగం నాటి జరిగినటువంటి సంఘటనలు, పరమాత్మ యొక్క అవతార వైభవాన్ని కలియుగంలో ఇప్పుడు ఎందుకు వినడం అంటే, అదేదో ఒక కథాభాగంగా వింటే దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనం పెద్దగా ఏమి అనుభవంలోకి రాదండి. ఎందుకు ఈ అవతారాలు వింటూ ఉండాలంటే, భగవంతుడు ఎంతటి కారుణ్యమూర్తి, ఎంతగా భక్తుల కోసం దిగిపోతాడు, ధర్మ రక్షణ అంటే ఎంత వేదన పొందుతాడు అన్న విషయాన్ని మనకి అవగతమయ్యి ఆ మార్గం వైపు వెళ్ళడానికి మన మనసు ఉద్యుక్తత పొందితే అప్పుడు మాత్రమే దశావతార వైభవాన్నో, ఒక భాగవత ప్రవచనాన్నో, ఒక రామాయణ ప్రవచనాన్నో విన్న ఫలితం మనకు పూర్ణంగా వస్తుంది. ప్రవచనం ఎందుకు వినాలి? ప్రవచనము కథగా వింటే అదేదో ఒక మానసిక ఉల్లాసానికి పనికొస్తుంది. ప్రవచనం మన జీవితానికి మార్పు కోసం వింటే అదేమవుతుందంటే భగవంతుడి వైపు ఈ శరీరం వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనుష్య జన్మ వచ్చింది. ఈ జన్మ వెంటనే ఉత్తర క్షణంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఇంకొక జన్మలోకి వెళ్ళిపోతుంది ఈ జీవుడు. ఎలాగైతే మాసిన బట్ట విడిచిపెట్టి కొత్త బట్ట కట్టుకుంటున్నామో, ఈ జీవుడు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి నూతన శరీరం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఎవరిస్తారు ఈ నూతన శరీరం? ఈ నూతన శరీరంలో ఇవ్వడంలో భగవంతుడికి ఎటువంటి అపేక్ష ఉండదండి. ఆయన నిమిత్తం భవసవ్య సాచి అన్నట్టుగా ఆయన నిమిత్తంగానే ఉంటాడు, సర్వకర్మ సాక్షిభూతం. అయితే ఇప్పుడు నూతన శరీరం ఏది పొందాలి అంటే, మన జీవుడు ఏ కర్మలైతే చేసుకుంటున్నాడో, ఏ కర్మ పుణ్యాన్ని ఫలంగా పొందుతున్నాడో దాని వలనే మనకు తరువాత శరీరం వస్తుందండి. కాబట్టి అక్కడ ఉన్నతమైనటువంటి శరీరం కావాలంటే పెట్టుబడి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పెట్టుబడి మనం పెట్టాలని. ఇక్కడ మనం సరైనటువంటి పెట్టుబడి పెడితే ఖచ్చితంగా అక్కడ ఒక ఉన్నతమైనటువంటి జన్మ దొరుకుతుంది. వెనకటికి పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఒక వింత ఆచారం ఉండేదండి. ఏమిటి ఆచారం? ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు 5 సంవత్సరాల కాలమే పరిపాలించేవాడు. తరువాత ఆ రాజుని తీసి కొత్త రాజుని ఎన్నుకునేవారండి. ఎలా ఎన్నుకుంటారంటే, కార్తీక మాస పర్వదినాన ఏకాదశి నాడు ఎవరైతే ఈ రాజ్యానికి సంబంధం లేనటువంటి ఒక నూతన వ్యక్తి వస్తాడో ఆయన్ని రాజుగా ప్రకటిస్తారండి. అతిథి చెప్పకుండా రావాలి. అయితే ఈ రాజును సమీపంలో ఉన్నటువంటి అడవుల్లోకి విడిచిపెట్టేసేవారండి. ఇలా ఎన్ని సంవత్సరాల బట్టి జరుగుతుందండి.
కొత్త రాజు రావడం, పాత రాజుని అడవిలోకి విడిచిపెట్టేయడం. ఒకసారి ఏం జరిగిందంటే 5 సంవత్సరాల కాలం ఒక రాజు కాలం పూర్తయిపోయింది. ఇప్పుడు కొత్త రాజుని నియమించుకోవాలి. ఎలా అని చెప్పి తిరుగుతూ ఉన్నారండి. ఈ లోపుగా ఎవరో ఒక బాటసారి తోవ తప్పి ఆ మార్గం తెలియక తిన్నగా తిరిగి ఈ రాజ్యంలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే ఈ రాజ్యంలోకి వచ్చేసాడో 4 వైపులా కాసి ఉన్నారు. ఎవరైనా నూతన వ్యక్తిగాని వస్తే ఆయన రాజుగా ప్రకటిద్దామని. ఎప్పుడైతే ఈయన ఇలా వచ్చాడో ఆయన పేరు చెప్పి మహారాజుకి జై అంటూ మాలలు వేశారు, దండలు వేశారు, మంగళ వాద్యాలు మోగిస్తున్నారు. ఈయనేమనుకున్నాడంటే త్రోవ తప్పి రావడం ఏంటి, వాళ్ళెవరో మహారాజు అనడం ఏంటి, అసలు నాకేం సంబంధం, నేను మహారాజుని అంటారే అంటే ఈ వృత్తాంతాన్ని మొత్తం కూడా చెప్పారండి. అయ్యా 5 సంవత్సరాలకు ఒకసారి మేము నూతనంగా ఒక రాజుని ఎన్నుకుంటాం. ఆ రాజు ఎక్కడి నుంచి వస్తాడంటే నూతనంగా ఈ రాజ్యంలోకి ఎవరైతే కార్తీక మాస పర్వదినం ఏకాదశి నాడు వస్తున్నాడో వాన్నే రాజుగా మేము నియమిస్తాం. 5 సంవత్సరాల కాలం పాటు ఈ రాజ్యం మీది, ఈ భోగాలు మీవి, ఈ ప్రజలందరూ కూడా మీ కనుసన్నల్లోనే ఉంటారు, కాబట్టి మీ ఇష్టానికి మీరు రాజ్యాన్ని పరిపాలించవచ్చు అన్నాడు. అప్పుడు ఆయన బాగానే ఉందండి, మరి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు ఏమవుతాడు అన్నాడు. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు అదిగోటి సమీప అడవుల్లో విడిచిపెట్టేస్తాం. అడవుల్లో విడిచిపెట్టేస్తే క్రూర మృగాలు తినేస్తాయండి. ఎంతోమంది రాజులు ఇలాగే అడవుల్లో విడిచిపెట్టాం, ఒక్కడు కూడా వచ్చిన పాపం కానీ బ్రతికిన పాపం కానీ లేదండి అని చెప్పేశారు. అంటే 5 సంవత్సరాల భోగం అనుభవించి అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటాడో చచ్చిపోతాడో వీళ్ళకి అనవసరం అండి. అడవిలో వదిలేయడమే, ఏదో జంతువుకి ఆహారం అయిపోతాడు. ఈయన ఇది గమనించాడండి. ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఈ భోగాలు అనుభవిస్తూ 5 సంవత్సరాల తరువాత తాను పొందుతున్నటువంటి ఆ మృత్యువుని జ్ఞాపకానికి పెట్టుకునేవాడండి. ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు, ఈ భోగాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. కానీ 5 సంవత్సరాల తర్వాత అసలు ఈ శరీరమే ఉండదు, ఒక జంతువులకి ఆహారం అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈయన గుర్తుపెట్టుకునేవాడండి. గుర్తుపెట్టుకుని ఏం చేశాడంటే రాజ్యాన్ని పరిపాలిస్తూ సమీపంలో ఉన్నటువంటి అడవికి వెళుతూ ఉండేవాడు. వెళ్ళి అక్కడ ఆ అడవిని సదును చేయడం, అక్కడ గృహాలు నిర్మించడం, అక్కడ వ్యవసాయానికి పనికొచ్చే భూమిని ఏర్పాటు చేయడం, అక్కడ కొంతమంది మనుషుల్ని పెట్టడం, ఇలా క్రమక్రమంగా ఆ అడవిని కూడా వృద్ధి చేస్తూ ఉన్నాడండి. యువతల రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు, సుఖాలు అనుభవిస్తున్నాడు, భోగాలు అనుభవిస్తున్నాడు. అదే సమయంలో సమీపంలో ఉన్నటువంటి అడవిలో కూడా సమాంతరంగా ఒక అద్భుతమైనటువంటి రాజ్యాన్ని నిర్మింపు చేస్తున్నాడండి. 5 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయిందండి. కొత్తవాడు వచ్చాడు, రాజ్యాభిషిక్తుడు అయిపోయాడు. ఈయన్ని తీసుకెళ్ళి తిన్నగా అడవిల్లోకి వదిలేశాడండి. అడవిల్లోకి వదిలేస్తే గతంలో ఉన్నటువంటి రాజులు ఎలాగైతే అడవిల్లోకి విడిచిపెట్టేస్తే ఆ సింహానికో పులుకో ఆహారం అయిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశారో ఈయనకి ఆ బెంగ లేదండి. 5 సంవత్సరాల పాటు ఈ భోగాలను అనుభవిస్తూ అడవిల్లో 5 సంవత్సరాల తర్వాత తాను జీవించాలని ఎరుకుతో ఉండే అడవిని రాజ్యంగా బాగు చేసుకున్నాడు. కాబట్టి ఈ సింహాసనం మీద దిగాడు, తిన్నగా అడవిల్లోకి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చొని సమస్త భోగాలు అక్కడ అనుభవించడం మొదలుపెట్టాడు. ఇదే మన జీవితం అండి. నాయనా, ఈ శరీరంతో నువ్వు సుఖాలను అనుభవిస్తున్నావు, భోగాలు అనుభవిస్తున్నావు, కానీ రేపన్న రోజు ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరంలోకి వెళ్ళాలంటే ఈ జీవుడు నరకప్రాయమైనటువంటి నరకస్థాన్ని అనుభవించాలి అని చెప్పి నువ్వు ఎరుకలో పెట్టుకుంటే ఈ భోగాలు అనుభవిస్తున్నప్పుడు, ఈ సుఖాలు అనుభవిస్తున్నప్పుడు, ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నప్పుడు రేపొద్దున్న ఈ జీవుడు ఇంకొక శరీరంలోకి వెళ్ళాలంటే అది కూడా ఉన్నతమైనటువంటి శరీరం కావాలని చెప్పి ఎవడైతే ఎరుకుతో ఉండి ఆ శరీరానికి కావాల్సినటువంటి పెట్టుబడి ఎక్కడ పెట్టుకుంటాడో వాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఎటువంటి బెంగ లేకుండా ఒక ఉన్నతమైనటువంటి శరీరంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎలాగైతే ఈయన రాజు రాజరకాన్ని అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తూ తరువాత అడవిల్లో పడాల్సినటువంటి ఇబ్బందిని గుర్తించి ఆ అడవిని బాగు చేసుకుని బాగుపడ్డాడో మనం కూడా ఈ జీవితాన్ని అనుభవిస్తూ మనం ఎన్ని పనులు చేస్తున్నాం, కుటుంబం కోసం పనిచేస్తున్నాం, భార్య కోసం పనిచేస్తున్నాం, బిడ్డల కోసం పనిచేస్తున్నాం, మన వృద్ధి కోసం పనిచేస్తున్నాం. అలాగే మన జీవుడు ఒకడున్నాడు, వాడిని కూడా ఉద్ధరించడానికి మనం కొంత పని చేసుకోవాలన్న ఎరుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా తరువాత జన్మంటూ ఉంటే అది ఉన్నతమైనటువంటి జన్మే దొరుకుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పారు. కాబట్టి దానికోసం కూడా మనం కష్టపడాలండి. ఇప్పుడే ఈ శరీరమే పెట్టుబడి.
ఈ శరీరాన్ని ఎవరైతే పెట్టుబడి పెట్టి చక్కనైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారో వారు తరువాత జన్మలో ఉన్నతమైనటువంటి జన్మే పొందుతారండి. ఏమంటే ఆ శరీరానికి కూడా భార్య ఉంటుంది, ఆ శరీరానికి బిడ్డలు ఉంటారు, ఆ శరీరం కూడా సుఖాలు అనుభవించాలి, ఆ శరీరానికి ఆహారం కావాలి. అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ శరీరంతో నువ్వు ఇలా పెట్టడం నేర్చుకోవాలండి. ఏమండి అయితే మనందరికీ దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఈ వేలుని ఇలా మడుస్తున్నాం, ఇలా తిప్పుతున్నామండి. ఇలా తిప్పి ఏమంటున్నాం? 3 నామాలు అడ్డంగా పెడుతున్నాం. ఏమయ్యా ఈయన శైవ భక్తుడు అని చెప్పి గుర్తు కోసం నువ్వు ఇలా నామాలు పెడితే శంకరుడు చాలా సంతోషిస్తాడు, వీడు నా భక్తుడు రా అని చెప్పి. ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఇలా నామం పెడుతున్నాడు, తిరునామం. ఈయన శైవంలో వైష్ణవంలో ఉన్నాడు అని చెప్పి శ్రీహరి చాలా పొంగిపోతాడంట, నన్ను అనుసరించి వెళుతున్నాడు అని చెప్పి. అంటే ఇలా నామం పెడితే పరమేశ్వరుడే సంతోషిస్తాడు, ఇలా నామం పెడితే నారాయణుడే సంతోషిస్తాడని. కానీ ఇలా నీ 5,000 పెట్టి దానం చేసావా 33 కోట్ల మంది సంతోషించి నీ వెనక తిరుగుతారని చెప్పిందండి శాస్త్రం. నీ వేళ్ళు ఇలా తిప్పుతున్నావా కాదయ్యా, నీ వేళ్ళని నీ చేతిని ఇలా ఉంచావా, ఇలా ఉంచితే 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు. కాబట్టి ఈ చేతితో దానం అన్నటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేయడానికి దశావతారాల వైభవం నీకు పనికి రావాలని భగవంతుడు నిన్న మత్స్య రూపంలో వచ్చాడండి. ఏం అవసరం అండి? ఈ సృష్టించకపోతే ఆయనకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? ఆయనకేం లేదండి. హాయిగా శేషతల్పం మీద హాయిగా ఉంటూ లక్ష్మీదేవితో ఆనందంగా తన జీవితాన్ని సాగించొచ్చాడు. కానీ సృష్టి బాగుండాలి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జగత్తంతా బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశంతో తాను మత్స్య రూపంలోకి వచ్చాడండి. వేదాన్ని రక్షించాడు, సోమకాసురుని సంహరించాడు, వేదాన్ని బ్రహ్మగారికి ఇచ్చి సమస్త సృష్టికి ఆద్యుడైనటువంటి మనువుని సత్యవ్రతుడు ద్వారా మనకు అందించాడు. సత్యవ్రతుడిని ఆ రోజు బ్రతికించకపోతే, గురువుల్ని బ్రతికించకపోతే, వేదాన్ని ఉద్ధరించకపోతే ఈరోజు సృష్టి ఎలా సాగుతుందండి? ఆయన నాకెందుకని చెప్పి మనలా కూర్చుంటే ఈ సృష్టి మొత్తం ఎప్పుడో అతలాకుతలం అయిపోయి ఉండేదండి. మత్స్యావతారం విన్నామంటే ఏం తెలుసుకోవాలి? భగవంతుడు అంత కారుణ్యంతో దిగాడే, లోకాన్ని ఉద్ధరించడానికి తాను ఒక చేప రూపంలోకి వచ్చాడే. మరి అటువంటి కరుణాంతరంగుణ్ణి ప్రసన్నం చేసుకుని మనం ఆ మార్గంలో ప్రయాణం చేయకపోతే మన జీవితం ఏమైపోతుందన్న ఆలోచన వచ్చిన నాడే మన ఈ దశావతార వైభవం విన్న దానికి సార్థకతని. మన ప్రవచనంగా వినకూడదండి. అందుకే భగవంతుడి యొక్క అవతారాలలో భగవంతుడి యొక్క నామాన్ని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేకుండా ఎన్ని పనులు విడిచిపెట్టైనా సరే భగవన్నామాన్ని చెప్పాలని చెప్పారండి. 100 విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్, 1,00,000 విహాయ దాతవ్యం, 1,00,000 త్యజ్యాం హరిం భజేత్ అని చెప్పిందండి శాస్త్రం. 100 విహాయ సహస్రం స్నానమాచరేత్ అని చెప్పారండి. అంటే 100 పనులు విడిచిపెట్టైనా సరే సమయానికి స్నానం చేయాలి. అలాగే 1000 పనులు విడిచిపెట్టైనా సరే సమయానికి భోజనం చేయాలి. ఎందుకంటే శరీరమాధ్యమం కలు ధర్మ సాధనం. అలాగే 1,00,000 పనులు విడిచిపెట్టైనా సరే దానం చేయడానికి అవకాశం వస్తే 1,00,000 పనులైనా సరే విడిచిపెట్టేయచ్చు. శ్రీహరి యొక్క నామాన్ని చెప్పడానికి అవకాశం వస్తే 1,00,000 పనులు విడిచిపెట్టైనా సరే శ్రీహరి నామాన్ని నువ్వు చెప్పాలి అని చెప్పి శాస్త్రంలోనే ఉందండి. సహస్రం స్నానమాచరేత్, 100 విహాయ భోక్తవ్యం, 1,00,000 విహాయ దాతవ్యం, 1,00,000 త్యజ్యాం హరిం భజేత్. అంటే శ్రీహరి యొక్క నామాన్ని చెప్పగలిగినటువంటి సామర్థ్యం వచ్చినప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు ఎన్ని పనులు విడిచిపెట్టైనా ఆ శ్రీహరి నామాన్ని మనం చెప్పుకొని తీరాలి అని చెప్పింది శాస్త్రం అండి. మరి అటువంటి స్వామి నామాన్ని ఎందుకు చెప్పుకోవాలి? ఆయన దగ్గర ఉన్నదేంటి? ఆయన దగ్గర కరుణ ఉందండి. ఇప్పుడు చూడండి, ఒక చెడ్డవాడిని మనం పదే స్మరణ చేస్తూ ఉంటే ఆ చెడ్డ లక్షణాలు మనకు వస్తాయండి. అలాగే ఒక వ్యభిచారి దగ్గరికి మనం పదే వెళుతుంటే మనకు ఆ లక్షణాలు వస్తాయండి. అంటే నువ్వు పదే ఎవరినైతే స్మరణ చేస్తున్నావో, ఎవరి దగ్గరికి అయితే వెళుతున్నావో ఆ లక్షణాలు ఖచ్చితంగా నీకు వస్తాయండి. మరి కరుణాంతరంగుడు ధర్మంతో బ్రతుకుతున్నటువంటి వాడు, సత్యాన్నే తన జీవితంగా బ్రతుకుతున్నటువంటి భగవంతుడి నామాన్ని పదే చెప్తూ ఉంటే భగవంతుడి లక్షణం మనకు వచ్చేస్తుందండి. ఏమండి, భగవంతుడి లక్షణం మనకు రావాలండి. అది పదే చెప్తుంటే అలా అయిపోతుందండి. మీకు చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చిన్న మాట చెప్తానండి. రామాయణంలో మారీచుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడండి. ఎందుకు వచ్చాడు ఆయన?
రావణాసురుడి యొక్క బంధువు అండి. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో యాగం చేస్తుంటే విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని భంగం చేస్తూ ఉండేవారండి. ఎవరు? మారీచి, సుబాహులండి. కొన్ని లక్షల మంది రాక్షసులు పెట్టుకుని ఉండేవాళ్ళండి. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని యాగ సంరక్షణార్థం తెచ్చుకున్నాడండి. తెచ్చుకొని యాగాన్ని సంరక్షిస్తున్నాడు. సరే, 6 రోజులు యాగం పూర్తి అయిపోయిందండి. 7వ రోజు యాగం ప్రారంభమైంది. విశ్వామిత్రుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఒక దీక్షలో ఉన్నవాడికి ఎటువంటి కోపము పనికిరాదు, అన్యమైన దృష్టి పనికిరాదు, అనవసరం మాటలు పనికిరావండి. ఏమండి, రామాయణం ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి. ఒక యాగాన్ని నువ్వు చేస్తూ ఉంటే నీ మనసు వేరే దాని మీదకి వెళ్ళకూడదు, నువ్వు వేరే మాట మాట్లాడకూడదు, నువ్వు ఉద్రేకమైనటువంటి ఆలోచనలు పడకూడదండి. ఇలా పడితే యాగ ఫలితం నీకు రాదు అని చెప్పిందండి. అలా రాదని చెప్పి విశ్వామిత్రుడు రాముణ్ణి తెచ్చుకున్నాడండి యాగ సంరక్షణార్థం. విశ్వామిత్రుడికి చేత కాక కాదండి. అయితే యాగ సంరక్షణార్థంలో యాగం జరుగుతూ ఉంది. సుబాహుడు 7వ రోజు పూర్ణాహుతి జరిగే సమయానికి సుబాహుడు ఏం చేస్తున్నాడు? రక్తపు ధారణతో కూడినటువంటి కుండలు మారీచుడికి అందిస్తున్నాడు. ఈయన మారీచుడు ఏం చేస్తున్నాడు? యాగంలో ఈ రక్తాన్ని పోసేస్తూ ఉన్నాడు, ఎముకలు వేస్తూ ఉన్నాడు. యాగం భగ్నం అయిపోతుందండి. రామచంద్రమూర్తి ఏం చేశాడంటే తనకున్నటువంటి అపారమైనటువంటి ఆ ధనస్సు విద్యతో ఒక విల్లుని కట్టాడండి, ఒక పరదా లాంటిది కట్టాడండి. వాళ్ళు రక్తాన్ని పోస్తూ ఉన్న ఆ రక్తపు చుక్క కూడా కిందకి దిగడం లేదండి. కిందకి దిగకపోగా సరికదా రాముడు ఒకే ఒక అస్త్రం పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడండి. ఎవరిని? సుబాహుని కొట్టాడండి. వెంటనే చచ్చిపోయాడండి. మారీచుని మానవాస్త్రం పెట్టి కొట్టాడండి. అది ఏం చేసిందంటే మారీచుని తిన్నగా తీసుకెళ్ళి 100 యోజనాల దాటి పడేటట్టుగా చేసిందండి. ఎవరిని? ఈ మారీచుని. చాలా కాలం మూర్ఛలోనే ఉన్నాడండి, కోమాలో ఉన్నాడు అంటారు కదా. రాముడు ఎప్పుడైతే మానవాస్త్రం పెట్టి కొట్టాడో 100 యోజనాల సముద్రం దాటి అవతల పడ్డాడండి. పడి చాలా కాలం పాటు కోమాలో ఉండిపోయినట్టుగా ఉండిపోయాడండి. కొన్నాళ్ళకి తెలివి వచ్చిందండి. తెలివి వచ్చి అనుకున్నాడు, అందించినటువంటి సుబాహుని రాముడు సంహరించాడు, పోస్తున్న నన్ను విడిచిపెట్టాడు. ఆయన సంహరించాలంటే ముందు ఎవరిని సంహరించాలి? కనబడుతున్న వాడిని, నేను పోస్తున్నటువంటిది. అందిస్తున్న సుబాహుడు కనబడడం లేదు, కానీ అందించిన వాడిని ముందు సంహరించాడు. రాముడు నన్ను విడిచిపెట్టాడని చెప్పి భీతభక్తిలోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అధర్మ కార్యక్రమాలు చేయడం మానేశాడండి. మీరు చాలా బాగా గమనించాలి ఈ విషయాన్ని. కొన్నాళ్ళు అధర్మాన్ని చేయడం మానేశాడు. ఏం చేస్తున్నాడు? రాముడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడా అని చెప్పి ఆలోచనలో కూర్చున్నాడండి. భయం వేసిందండి. ఎప్పుడే చూడండి, ఒక పొరపాటు జరిగితే ఆ పొరపాటు వల్ల కొన్నాళ్ళు మనం చాలా జాగ్రత్తగా ఉంటామండి. మళ్ళీ ఆ పొరపాటు మరిచిపోయిన ఉత్తర క్షణంలో మళ్ళీ మన పూర్వ వైభవానికి వచ్చేస్తామండి. సరే, కొన్నాళ్ళు ఉన్నాడు, చాలా శ్రద్ధగా ఉన్నాడండి, అన్ని పనులు మానేశాడండి. కొన్నాళ్ళు అయిపోయింది. రాముడు ఎప్పుడు వచ్చాడు? ఆయనకి 12 సంవత్సరాల వయసు ఉంది. ఆనాడు నాకు కనబడ్డాడు. ఇప్పుడు రాముడు ఉన్నాడా, వచ్చాడా? నేను ఇప్పుడు దండకారణ్యులు హాయిగా నా స్నేహితులతో వెళ్ళి అందరినీ చంపుకు తింటానని మళ్ళీ బయలుదేరాడండి. మళ్ళీ బయలుదేరేసరికి వీడి ప్రారంధమో వీడి అదృష్టమో, రాముడు అప్పుడే దండకారణ్యానికి మళ్ళీ 14 సంవత్సరాల వనవాసం చేయడానికి వచ్చాడండి. అప్పుడు ఎలా ఉన్నాడు రాముడు? అజాతః వ్యంజన్ శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ ఏకవస్త్ర ధరోధన్వీసికీ కనకమాలయ. అజాతః వ్యంజన్ శ్రీమాన్ పద్మపత్ర నివేక్షణ. ఏకవస్త్రాన్ని కట్టుకున్నాడు, కాళ్ళకు పాదరక్షలు లేవు, జుట్టుకు మర్రిపాలు చుట్టుకున్నాడు, సికి పెట్టుకొని ఉన్నాడు, ఒక తాపసిలా ఉన్నాడండి. మారీచుడు అనుకున్నాడు, ఈయన మారిపోయాడు, అప్పుడంటే రాజు, ఇప్పుడేంటో తాపసిలా ఉన్నాడు, ఈయన నన్నేం చేస్తాడని చెప్పి తన పరివారంతో వెళ్ళి ఆ మునులందరినీ తినడం మొదలుపెట్టాడు. రాముడు మళ్ళీ ఒకే ఒక బాణంతో మారీచుడు పక్కన ఉన్న వాళ్ళందరినీ సంహరించేశాడండి. మారీచుడిని ఒక్కడు వదిలేశాడండి. వెంటనే మారీచుడు వెళ్ళిపోయాడండి. అప్పుడు కూర్చున్నాడండి. అరే, ఒకానొక సందర్భంలో సుబాహుణ్ణి సంహరించి నన్ను వదిలాడు, ఇప్పుడు ఎగగొల్పింది నేనే, కానీ అందరినీ సంహరించాడు, నన్ను ఒక్కడిని వదిలేశాడు. అంటే రాముడు ఏదో ఒక దైవ కార్యం కోసం నన్ను ఉపయోగించుకోవడానికి సిద్ధపడ్డాడు అన్న విషయానికి వచ్చేసాడు. అదిగో ఆ దండకారణ్యం దాటి లంకా నగరానికి వెళ్ళడానికి మధ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని 12 సంవత్సరాల పాటు రామనామం చెప్తూ కూర్చున్నాడండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 12 సంవత్సరాల పాటు రామనామమే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? రకారాది నామాని రామత్రశిష్య రావణ రత్నాన్నిచ్చి రథా చేయవ త్రాసంసం జనయంతిమే.
ఎవరైనా ఎక్కడైనా రా అన్నారనుకోండి, మా అంటారని చెప్పి అదిగో రాముడు వచ్చేసాడని చూసేవాడండి. ఎవరైనా మా అంటే రా అంటారేమో అని చెప్పి అలా చూసేవాడంట. అంటే రా మా అనే 2 అక్షరాలు కానీ తనకు వినబడితే ఆ 2 రాముడే వచ్చేసాడన్న భయంతో చూసేవాడండి. వృక్షే వృక్షేచ పశ్యామి చీరకృష్ణ అజిన అంబరహ. ఆయన చెట్టు కదులుతున్న రాముడు, ఏదైనా పుట్ట కింద శబ్దమైనా రాముడే, ఏదైనా ఇంటిలో అలికిడవుతున్న రాముడే వచ్చేసాడు. అంతే చూడండి, 10 నిమిషాల్లో నేను వచ్చేస్తానమ్మా అని చెప్పి తల్లికి కూతురు ఫోన్ చేస్తే ఈ 10 నిమిషాల్లో ఎవరు తలుపు కొడుతున్నా నా కూతురే వచ్చేసిందని ఎలాగైతే తలుపు తీస్తామో, రాముడు ఒకవేళ వచ్చేస్తాడేమని చెప్పి భ్రమతో తిరుగుచు కుడుచుచు త్రావుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరిని తలచి తలచి జగమా హరిమయమని చూసే అని చెప్పినట్టుగా తిరుగుతున్నా, కూర్చుంటున్నా, పడుకుంటున్నా, ఏం చేస్తున్నా సమస్తం కూడా ఆ రామనామంతో నిండిపోయి అంతటా రామమయంగా మారీచుడు కనబడ్డాడని. ఎందుకు? 12 సంవత్సరాలు రామనామాన్ని జపించడం వలన, 12 సంవత్సరాలు రామను స్మరణ చేయడం వలన అంతటా రామదర్శనాన్ని చేశాడండి. ఈ లోపుగా రావణాసురుడు వచ్చాడండి. ఒరే సీతమ్మను అపహరిద్దాం అనుకుంటున్నాను, నీకు గారడీ విద్యలు తెలుసు కదా, ఒక బంగారు జింక రూపంలో నువ్వు వెళ్ళరా అని చెప్పి మారీచుని రావణాసురుడు అడిగాడని. ఆయన అన్నాడు, ఒరే పిచ్చివాడా, రాముడికి వ్యతిరేకంగా వెళుతున్నావా? వద్దురా, రాముడు మామూలు వాడు కాదు. రాముడు కానీ కోదండాన్ని పట్టుకొని కానీ యుద్ధం చేయడం మొదలు పెడితే మనుషులు కాదురా, దేవతలు కూడా ఆయన ఎదురుగుండా నిలబడడానికి భయపడతారు. రాముడు ఒకడి మీద బాణం వేస్తే వాణ్ణి రక్షించడం బ్రహ్మ స్వయంభూ చతురాననోవా, రుద్రాస్త్రి నేత్రో త్రిపురాంతకోవా, ఇంద్రో మహేంద్రో సురనాయకోవా, త్రాతుమ్న శక్య ఇది రామవజ్యమం. రాముడు ఒకరిని తీసేయాలంటే బ్రహ్మ స్వయంభూ చతురాననోవా, 4 ముఖాలు కలిగినటువంటి సృష్టికర్త బ్రహ్మ వల్ల కూడా కాదు. రుద్రాస్త్రి నేత్రో త్రిపురాంతకోవా, త్రిపురాసురుడు వంటి రాక్షసులను సంహరించినటువంటి 3 కన్నులు కలిగినటువంటి ముక్కంటి వల్ల కూడా కాదు రామబాణం నుంచి తప్పించడం. అంతేకాదు ఇంద్రో మహేంద్రో సురనాయకోవా, 1000 కన్నులు కలిగినటువంటి సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడి వల్ల కూడా కాదు అని చెప్పాడని. ఒకడు రాముణ్ణి తీసేయాలని సంకల్పం చేస్తే అది బ్రహ్మ వల్ల కానీ, మహేశ్వరుడి వల్ల కానీ, ఇంద్రుడి వల్ల కానీ అది సాధ్యం కాని పని. అటువంటి రాముడు జోలికి నువ్వు వెళ్ళకు అని చెప్పాడండి. ఎవరు చెప్పారు? మారీచుడు చెప్పాడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుణం, సాత్విక గుణం? 12 సంవత్సరాల పాటు రామనామాన్ని జపించడం వలన తనలో ఉన్నటువంటి రజోగుణం మొత్తం పోయి తాను సాత్విక గుణంలోకి వచ్చేసాడండి. అది రామనామానికి ఉన్నటువంటి గొప్పతనం, అది భగవంతుడి నామానికి ఉన్నటువంటి గొప్పతనం. నువ్వు రామనామమో భగవంతుడు స్మరణ చేస్తే ఏదో ఒక రోజు నీలో ఉన్నటువంటి రజోగుణము తమో గుణము పోయి నువ్వు సాత్విక గుణంలోకి వెళ్ళిపోతావు. మారీచుడు ఆ సాత్విక గుణంలోకి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే అప్పుడు ఏమైంది? సాక్షాత్తుగా రావణాసురుడు అన్నాడండి, వెళితే రాముడి చేతుల్లో చావు, ఎక్కడ ఉంటే నా చేతుల్లో చావు, ఏ రకంగా చచ్చిపోతావురా అన్నాడండి. ఒరే చావంటూ వస్తే రాముడి చేతుల్లో చావాలి తప్ప నీ చేతుల్లో తెస్తే నాకేం ప్రయోజనం, నేను వెళ్ళిపోతానని చెప్పి బంగారు జింక రూపంలో వెళ్ళాడండి. వెళ్ళి సీతమ్మ కనబడ్డానికి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడండి. సీతమ్మ కనబడిందండి. ఏమండి, సీతమ్మ చూడండి, అంటే మనుష్యుడిగా ఉంది కాబట్టి ఎలా బ్రతకకూడదో మనకు రామాయణం నేర్పిందండి. అంతవరకు రాముడే నాకు బంగారం అనుకుందండి. అప్పుడేమనుకుందంటే బంగారుపు చుక్కలు ఉన్నటువంటి లేడీని కోరుకుందండి. ఎప్పుడైతే తాను రాముణ్ణి కాకుండా ఒక లేడీని కోరుకుందో రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. చూడండి, భక్తుడు కోరికను తీర్చడానికి భగవంతుడు వెళ్ళిపోయాడు. లక్ష్మణ స్వామిని కాపుగా పెట్టాడండి. సరే, అదంతా వృత్తాంతం పక్కన పెట్టండి. ఇప్పుడు మారీచుడు పరిగెడుతున్నాడు. దేని? జింక రూపంలో మారీచుడు పరిగెడుతున్నాడు. ఎలా? రామ 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 అనుకుంటూ ఆయన పరిగెడుతున్నాడు. వెనక్కి రాముడు పరిగెడుతున్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం రామాయణంలో చూపించారంటే, ఒక భక్తుడు వెనకాతల భగవంతుడు పరిగెడుతున్నాడు పట్టుకుందామని. ఎక్కడైనా జరిగిందా? భగవంతుడు వెనకాతల భక్తుడు పరిగెట్టడం కాదండి. ఒక భక్తుడుగా మారిపోయినటువంటి ఒక రాక్షసుడు అందున ఒక జింక రూపంలో ఉంటే, అందున సీతమ్మని ఏమార్చిన వాడు రామ 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 అనుకుంటూ ఉంటే వాడిని పట్టుకోవడానికి రాముడు బయలుదేరాడండి. అలా పరిగెడుతూ ఉంటే చిట్ట చివరగా ఒక అద్భుతం జరిగిపోయిందండి. సంప్రాప్తకాలమాజ్ఞాయ చకారత తతస్వరం సదృశం రాఘవస్త్వైవై హా సీతే హా లక్ష్మణేతి చ. సంప్రాప్తకాలమాజ్ఞాయ,
కొంత సమయం అయ్యేసరికి ఆ రామ 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 అన్న మారీచుడు రాముడు అయిపోయాడని చెప్పారండి. రామాయణంలో స్పష్టంగా చెప్పారండి. మారీచుడు కాస్త రాముడు అయిపోయాడు. సంప్రాప్తకాలం ఆజ్ఞాయ చకారత తతస్వరం, తన గొంతు ఎలా మారిపోయింది? రాముడు గొంతుగా మారిపోయిందండి. ఏమంటే రాముడు గొంతుతో మాట్లాడాలంటే ఎవడైనా అనుకరించేవాడు ఉన్నాడా? రాముడు గొంతుతో మాట్లాడాలంటే రాముడైతేనే మాట్లాడగలవండి. ఇప్పుడు మారీచుడు 12 సంవత్సరాలు తపస్సు చేయడం వలన, రాముడు యందు దృష్టి పడిపోవడం వలన, రామనామాన్ని చెబుతూ ఉండడం వలన రాముడు వెనకపడుతుంటే మారీచుడు కాస్త రాముడైపోయి రాముడు గొంతుతో హా సీత హా లక్ష్మణ అన్నాడండి. వెంటనే రామబాణం వెళ్ళిందండి. వెళ్ళేసరికి తన జీవుడికి విముక్తి దొరికి రామ దర్శనంతో రాముడుగా మారిపోయినటువంటి వాడు రామలోకాన్ని పొందాడండి. అందుకే చూడండి, అక్కడ 4 లక్షణాలు ఉంటాయండి. సామీప్యం, సారూప్యం, సాలోక్యం, 3 లక్షణాలు ఉంటాయండి. నువ్వు భగవంతుడితో సమీపంగా నువ్వు ఉంటే, రెండోది ఏం గుణం? సారూప్యం, భగవంతుడిగా నువ్వు మారిపోతావు. మూడవది ఏం గుణం? సాలోక్యం, ఆయన ఉన్నటువంటి లోకం నీకు వచ్చేస్తుందండి. 12 సంవత్సరాల పాటు రాక్షస ప్రవృత్తితో ఉన్నటువంటి మారీచుడు రామనామాన్ని చెప్పడం వలన చిట్ట చివరగా తాను రాముడైపోయి రాముడి చేతుల్లో శరీరాన్ని విడిచి మోక్షానికి వెళ్ళిపోయాడండి. అంటే రామనామానికి ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడ తెలుస్తుందండి? రాముడికి ఉన్నటువంటి కరుణ ఎక్కడ తెలుస్తుందండి? మనం భగవంతుడు కథలు వింటే ఎలా వినాలంటే, ఖచ్చితంగా ఆ స్మరణ చేయడానికి అవకాశం వస్తే ఎన్ని పనులు విడిచిపెట్టైనా సరే భగవత్ స్మరణ విడిచిపెట్టకు. ఆ భగవత్ స్మరణే నిన్ను రక్షించేది, భగవత్ స్మరణే నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళేది. కలియుగంలో ఇంకొకటి నిన్ను తీసుకెళ్తుందంటే అది కుదిరే పని కాదండి. అందుకే దానికి పెట్టుబడే ఈ శరీరం అండి. కానీ కలియుగంలో ఎలా ఉందంటే, పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఈ పెట్టుబడిని వృధాగా చాలా కాలం వాడేసి చిట్ట చివరికి ఏదో పొందుదామని చెప్పి చూస్తున్నామండి. వెనకటికి ఒక పరమ భక్తుడు ఉన్నాడంటండి. ఒక దగ్గర ఇలాగే ప్రవచనాలు పెట్టారు. ప్రవచనాలు పెడితే రాత్రి 8 గంటలకు ప్రవచనం. ఈయన ఏం చేశాడంటే సాయంత్రం 6 గంటలకే వచ్చేసాడు. వచ్చేసి గురువుగారు ఏమండి ప్రవచనం ప్రారంభం అవ్వలేదా అన్నాడంటాడు. లేదు నాయన 8 గంటలకు ప్రవచనం అన్నాడంట. సరే ఒక చాప చుట్టుకొని వచ్చాడు కూర్చోడానికి. ఎలాగో చాప ఉంది కదా, గురువుగారు వచ్చేసరికి ఒక 2 గంటలు పడుతుంది, ఓ చిన్న కునికి వేద్దామని చెప్పి చాప పరుచుకొని పడుకున్నాడంట. వాడు లేచాడండి. లేచి ఎవరూ లేరండి. ఏమండి గురువుగారు ఇంకా ప్రవచనం ప్రారంభం అవ్వలేదా అన్నాడంట. ఓరు పిచ్చివాడా, ప్రవచనం ప్రారంభం అవ్వడం, ప్రవచనం అయిపోవడం, గురువుగారు ప్రసాదం పంచేయడం, వెళ్ళిపోవడం కూడా జరిగిపోయిందిరా అన్నాడంట. వీడు వెంటనే చాప చుట్టుకొని చెమకన పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. అంటే ప్రవచనానికి వినడానికి వచ్చిన వాడు కేవలముగా చాప ఉండడం వలన నిద్రపోయి మళ్ళీ ప్రవచనం అయిపోయిన తర్వాత లేచి ఇంటికి వెళ్ళిపోయిన వాడు ఎంత మూర్ఖుడో, భగవంతుణ్ణి పొందడానికి అవకాశం కలిగి ఈ జన్మ ఎత్తినవాడు భగవంతుణ్ణి పొందకుండా, భగవంతుణ్ణి చేరకుండా శరీరాన్ని విడిచిపెట్టేస్తే వాడు వీడు ఒకటే లక్షణంతో ఉన్నవాడని చెప్పారండి. ప్రవచనానికని వచ్చి ప్రవచనం వినకుండా నిద్రపోయిన వాడు ఎంతటి మూర్ఖుడో, భగవంతుణ్ణి చేరుకోవడానికి వచ్చినటువంటి శరీరం ఎక్కడే పడేసి వెళ్ళిపోయిన వాడు కూడా అంతే మూర్ఖుడు అని చెప్పాడండి. శరీరం ఉంటుండగానే భగవంతుని చేరుకో, శరీరాన్ని విడిచిపెట్టేస్తే భగవంతుని చేరుకుంటాం అంటే కుదిరే పని కాదండి. శరీరంతో నేను అర్హత సాధించాలి. కాబట్టి అటువంటి అర్హత దేని వల్ల వస్తుంది? భగవంతుడి గురించి పదే పదే వినడం వల్ల వస్తుందండి. పదే వింటే ఏమవుతుంది? ఆయన కరుణ నీకు తెలుస్తుంది, ఆయన దయ నీకు తెలుస్తుంది, ఆయన ఎంతగా దిగిపోతాడో నీకు తెలుస్తుందండి. భగవంతుడు ఎన్నో అవతారాలలో ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? భక్తుల్ని రక్షించడానికే. మరి అంతటి కరుణాంతరంగుని పట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం కొద్దిగా కరుణ చూపించే మార్గంలోకి వెళ్ళాలండి. ఏమండి, భగవత్ స్మరణ చేస్తే భగవంతుడు పలుకుతాడండి. అయితే భగవంతుడు ఎంత దూరంలో ఉంటాడు, నువ్వు ఎంత గట్టిగా పిలవాలి అని మీరందరూ అనుకోవచ్చండి. భగవంతుడు ఎంత దూరంలో ఉంటాడో మనం ఎంత గట్టిగా పిలవాలి. ఇలాగే ఒక మాట జరిగిందండి. ఒక గురువుగారు రమణ మహర్షుల వారిని అడిగారంట, గురువుగారు ఎప్పుడు భగవంతుని పిలవరా అంటారు కదా, మనం ఎంత గట్టిగా పిలిస్తే ఆయన పలుకుతాడండి అన్నాడంట. ఎంత గట్టిగా పిలిస్తే పలుకుతాడు అన్నాడంట. అయితే ఒక పని చెయ్యి, ఆయన ఎంత శబ్దాన్ని వినగలడండి అని అన్నాడంట. ఆయన ఎంత శబ్దాన్ని వింటాడంటే అప్పుడు రమణ మహర్షుల వారు ఒక మాట చెప్పారు, నీ ఇంటికి వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళు, కొద్దిగా పంచదార డబ్బా కప్పు తీసి కొద్దిగా పంచదార తీ, నీ ఇంటిలో వెయ్యి, దానికి చీమలు మూగుతాయి. ఆ చీమల్లో భూతద్దాన్ని పెట్టి చాలా చిన్న చీమను పట్టుకో, ఆ చిన్న చీమను పట్టుకొని దాన్ని సరాబు దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి మువ్వల పట్టా చేయించు.
మువ్వల పట్టా చేయించి విడిచిపెడితే ఆ మువ్వ శబ్దాన్ని కూడా నారాయణుడు వినగలడు అని చెప్పారండి. చూడండి, చేమే చిన్నది, దాన్ని ఇంకా మువ్వల పట్టా చేస్తే ఆ మువ్వల పట్టా శబ్దాన్ని కూడా నారాయణుడు వినగలడు అని చెప్పాడండి. అంటే ఎంత చిన్న శబ్దం! గజేంద్రుడు ఆ కొలనులో ఉంటే మొసలు వచ్చి పట్టేస్తే ఎన్నాళ్ళు పోరాటం చేసింది? అలయక సొలయక వేసట నొలయక కరి మకరి తోటత ఉద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపిపోరు 1000 సంవత్సరములు అన్నాడండి. అలసట లేదు, సొలసట లేదు, విసుగు లేదు, చింత లేదు, అలా పోరాటం చేస్తూనే ఉన్నాడండి. ఏమండి, గజేంద్రుడు పోరాటం చేస్తున్నాడా? మనం కూడా అదే పోరాటం అండి. ఏనాడు అలసిపోయామా? అరే, ఒక పరిగెడుతూ ఉంటే చిన్న అలకి వచ్చింది, ఎన్ని జన్మలు ఈ సంసారంలో తిరుగుతున్నానని చెప్పి అలికి ఏనాడైనా వచ్చిందా? అన్నమయ్యకి అది వచ్చిందండి. చిట్ట చివరగా అన్నాడని, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితి, భారపు పగ్గాలు పాపపుణ్యములు తీరవు నీవవి తెంపక. అన్నమయ్య అన్నాడండి, స్వామి అలిసిపోయాను స్వామి. దేనికి అలిసిపోయాను? శరీరంతో కాదయ్యా, ఎన్ని జన్మలు ఎత్తానో ఇంకా నాకు జన్మ ఎత్తడానికి అవకాశం ఓపిక లేదు, నేను అలిసిపోయాను. ఆ కర్మ తెంపుకోవడం నా వల్ల కాదయ్యా. కాబట్టి ఆ భారపు పగ్గాలు పాప పుణ్యములు తీరము నీవవి తెంపక, నువ్వు తెంపితే తప్ప అవి తెగవు. కాబట్టి స్వామి, ఈ బంధాన్ని తెంపేసి జన్మరాహిత్యాన్ని కలిగించని చెప్పి అన్నమాచార్యులు వేడుకున్నాడే. అలా అలసట లేకుండా గజేంద్రుడు పోరాటం చేశాడండి. భగవంతుని ప్రార్థన చేసేవాడండి. చిట్ట చివరగా ఏదో పూర్వజన్మ పుణ్యం ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉండేవాడండి. ఆయన ఎవరు? ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు అండి. తపస్సు చేస్తున్నాడు, నారాయణ నామస్మరణ. నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటే ఈలోపు అగస్త్య మహర్షి వచ్చాడండి. నేను నారాయణుడు స్మరణ చేస్తున్నాను కదా, గురువుగారు వచ్చారు, నేను లేవకపోతే ఏమైపోద్ది అని చెప్పి అనుకున్నాడండి. ఒకనాడు ఆ నృపుతుండు అచ్యుతున్ మనములో నూహించుకొని మౌని అయి అకలంక స్థితి ఉన్నచో కలసజుండు అచ్చట వచ్చి లేవక పూజింపికను మౌనిని కని నవ్యక్రోధుడై మూడ లుబ్ధ కరీంద్రోత్తమయోను పుట్టుంబని శాపం బిచ్చే. ఎరా, ఒక గురువు గారు వస్తే నారాయణ నామస్మరణ చేస్తున్నానన్న భావనతో గురువు వస్తే అంగీకరించి నువ్వు నిలబడలేదు కాబట్టి, ఇప్పుడు తమో గుణంతో ఉన్నావు కాబట్టి ఈ తమో గుణ ఫలితం ఎక్కడికి వెళుతుంది? తమో గుణానికి ప్రతీక అయినటువంటి ఒక ఏనుగు కడుపులో నువ్వు పుడతావు అని చెప్పి శాపం పెట్టాడు. మహానుభావా, చేసిన నారాయణ నామస్మరణం ఏమవుతుందంటే అదిగో చిట్ట చివరగా మరణకాలంలో నీకు నారాయణుడు గుర్తొస్తాడు అని చెప్పాడు. అందుకు గజేంద్రుడికి ఆ ఏనుగు మొసలు పట్టేస్తే చిట్ట చివరి కాలంలో నారాయణ నామస్మరణ గుర్తొచ్చిందండి. నారాయణ నామస్మరణ గుర్తొచ్చింది. ఎలా ప్రార్థన చేశాడు? నానానేక పయోధములు వనములో నుండి పెద్ద కాలంబు సన్మానింప 10,00,000 కోటి కరణీ నాదుండనయ్యుండి మధ్యాహ్నంబు పరిపుష్ట చందన లతాంఛాయలందుండలేక ఈ నీరాశ కిటేలో వచ్చితో భయం పెట్లో కదే ఈశ్వరా. ప్రార్థన చూడండి ఎలా చేశాడు. నానానేక పయోధములు వనములో నుండి పెద్ద కాలంబు సన్మానింప. నేనే మామూలు వాడినా, 10,00,000 కోటి కరణీ నాదుండనయ్యుండి 10,00,000 కోట్ల ఏనుగులకి నేను పెద్ద, నేను దిక్కు. అటువంటి వాడిని నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే పులులు, సింహాలు, ఏనుగులు, భల్లూకాలన్నీ భయపడి పారిపోయేవి. అటువంటి నేను చందనలతాంఛాయలందుండలేక, నేనే మామూలు వాడినా, నాకు మదజలం కారితే ఆ మదజలంలో చందన తోటలు పెరిగేవి. ఆ చందన తోటల యొక్క గాలిలో హాయిగా విహరించి ఉండక అనవసరంగా ఈ నీటి కోసం వచ్చి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను, భయం పెట్లో కదే ఈశ్వరా అని ప్రార్థన చేశాడు. నారాయణుడు రాలా. ఎందుకు రాలేదు? ఆయన ప్రార్థనలో అహంకారం ఉందండి. ఆయన ఏమన్నాడు? నానానేక పయోధములు వనములో నుండి పెద్ద కాలంబు సన్మానింపు. నేను ఇంత గొప్పవాణ్ణి, నాకింతమంది భార్యలు ఉన్నారు, ఇంత బలగం ఉంది, నేను వచ్చి నీకు ప్రార్థన చేస్తున్నానని అహంకారంతో ప్రార్థన చేస్తే భగవంతుడు పలకడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, పలకల. అప్పుడు అన్నింటినీ విడిచిపెట్టి అప్పుడు ప్రార్థన చేశాడండి. అయ్యా, ఇంకా నాకు ఓపిక లేదు, బాగా నీరసించిపోయాను, ఇంకా నీవే తప్పయ తప్పరం బిరుగమన్నింపదగు దీనును రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థన చేశాడండి. ఏమండి, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎన్నాళ్ళు ఏనుగు మొసలితో పోరాటం చేసి తన ఒంటిలో ఉన్నటువంటి రక్తము, తన ఒంటిలో ఉన్నటువంటి మాంసం అంతా కూడా జారిపోతే అంత గట్టిగా ప్రార్థన చేయగలడా? మరణశయ్య మీద ఉన్నవాడు ఎవరైనా ప్రార్థన చేయగలడా?
ఆయన ఎలా ప్రార్థన చేశాడు? మనసులో ఈ భావన ఉంది తప్ప బయటికి మాత్రం కూ 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 అంటున్నాడండి. అంతకుమించి మాట రావట్లే, కానీ మనసులో రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. ఈ కు అన్న మాట ఎక్కడికి వినబడింది? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనంత అమృతసర ప్రాతేందు కాంతోత్పలోత్పల పర్యంకరమా వినోదయోగ ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రంబు పాహి పాహి అని కుయాలించి సంరంభి అయి. పాహి పాహిని కుయాలింప కూ అంటున్నటువంటి శబ్దాన్ని విని అలా వైకుంఠపురములో ఒక మూల పక్కన ఆ చంద్రకళలతో నిండినటువంటి ఒక అందమైనటువంటి పరుపులో పచ్చని పట్టుపట్టం కట్టుకున్నటువంటి నారాయణుడు ఆదిశేషు తలపం కింద నిద్రపోతూ ఉంటే, లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఉంటే, లక్ష్మీదేవి యొక్క పవిట కొంగుని నారాయణుడు తీసేసుకుని ఆవిని నల్లర పెడుతూ ఉంటే, అటువంటి సందర్భంలో పాహి పాహి అని కుయాలించి సంరంభి అయి. ఆ సందర్భంలో ఈ కుయాలింపు ఏనుగు చేసినటువంటి ఆ నాదం నారాయణుడికి వినబడిందంటండి. అంతే, వెంటనే లేచిపోయాడండి. సిరికించప్పడు శంకుచక్ర యుగమున్ చేదో ఈ సంధింపడు ఏ పరివారం బంజీరుడు అబ్రకపతిన్ మన్నింప ఆకర్ణికాంత రథం బిల్లము చక్కనోతది వివాద ప్రోద్దుత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణోత్సాహి అయి. ఆ ఏనుగుని రక్షించాలన్న ఉత్సాహంతో చేతిలో అమ్మవారి పవిట కొంగు ఉండిపోయింది, ఆవిడ మానానికి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆలోచన లేకుండా పరుగున వెళ్ళిపోతున్నాడు. అయ్యవారి చేతిలో అమ్మవారి పవిట కొంగు ఉండిపోయింది, అమ్మవారికి అగౌరవం వచ్చేస్తుంది. అయ్యవారా అజానుబాహుమరవింద దళాయతాక్షం అంతంత దాటులేసుకుని పరిగెట్టి పారిపోతున్నాడండి. ఈవిడ పరిగెడదామంటే కాళ్ళ నిండా బట్ట కట్టుకొని ఉంది, అడుగు వేస్తే జారిపోతే పవిట కొంగు పట్టుకుని లాక్కెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది. పోనీ మా ఆయనే కదా, ఈ శరీరాన్ని ఎన్నాళ్ళు చూడలేదు అనుకొని వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి చూసేసరికి వైకుంఠ పరివారం అంతా కూడా వెనక్కే ఉందండి. ఏమండి, తన వెంటను సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతములు వాణి పంతుడు ధను కౌముదికి శంకుచక్ర నికాయంబు నారదుండు దుజనీకాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబును గలుగువా రాపాల గోపాలమునని చెప్పారు. మొత్తం వైకుంఠ వాసులందరూ కూడా లక్ష్మీదేవి వెనకాతలు వచ్చేస్తున్నారు. అమ్మ నారాయణుడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఒరే మీరు అడగమంటున్నారా? అడుగుదామంటే నారాయణుడు పలకడం లేదు. అడిగేదనని కడుబడిజని అడుగిన తన మగడ నుడిగ నడయుడిగా నడవెడ వెడవెడ తడబడి నడుగిడుదు జడులు నడుగిడి నెడలని అన్నారండి పోతన గారి భాగవతంలో. అడిగేదనని కడుబడిజని అడిగిన తన మగడ నుడిగ నడయుడిగన్ వెడవెడ చెడమెడ తడబడి నడుగిడుదు నడుమ నడుగిడి నెడలన్. ఆ డకారాలు ఎలా పడ్డాయో అమ్మవారి పాదాలు కూడా అలా తడబడిపోతున్నాయి అంటాడు. అడుగుదామంటే అంత ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి నారాయణుడు వెనక్కి లక్ష్మీదేవి, వెనక్కి వైకుంఠంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా చూస్తే ఈ లోకంలో భూలోకంలో ఎవడో ఒకడు ఇలా సత్సంగం చెప్తూ ఉండి పైకి చూశాడండి. పైకి చూసేసరికి నారాయణుడు వెళ్ళిపోతున్నాడు. ఒరే చనుదెంచన్ కన్నడల్లవాడి హరి, అదుగండ్రా చూడండిరా నారాయణుడు వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకొక ఆయన అంటున్నాడు పద్యంగంటుడే లక్ష్మి. ఒరే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందిరా. ఇంకొకటి అంటే శంకునాదంబదే, అది కూడా శంకు కూడా వెళ్ళిపోతుందిరా. పద్యంగంటిరే లక్ష్మి శంకునాదంబదే చక్రమల్లదే భుజగద్వంశీన్ వాడే కన్నను నటించి నమో వెలుపులు నారాయణ 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 అంటూ అందరూ కూడా దేవలోకం వైపు చూస్తున్నారండి. ఎక్కడి నుంచి వచ్చింది ప్రార్థన? ఏనుగు ఆ మొసలితో పోరాటం చేస్తూ కుయ్ అన్న శబ్దానికి వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుడు కదిలి వచ్చి అమ్మవారి పవిట కొంగు నారాయణుడి చేతుల్లో ఉండిపోతున్నా అమ్మవారికి మానానికి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆలోచన లేకుండా పరుగును ఎందుకు వచ్చాడంటే మరిచి గజేంద్రుడు ప్రార్థన చేస్తే మరిచి నారాయణుడు కదిలొచ్చాడు వైకుంఠం నుంచి. నీ ప్రార్థన ఎలా ఉండాలి? ఏనుగు మొట్టమొదటి అహంకారంతో చేసినటువంటి ప్రార్థనలా నీ ప్రార్థన ఉంటే భగవంతుడు కరగడు. నువ్వన్నీ విడిచిపెట్టి సంపూర్ణ శరణాగతి చేస్తే నారాయణుడు ఖచ్చితంగా వైకుంఠ సదనంలోంచి వచ్చేస్తాడని చెప్పారని. మరి అటువంటి కరుణాంతరంగుడైనటువంటి నారాయణుడు ఎన్నో అవతారాలలో వచ్చాడండి. మత్స్యావతారంలో వచ్చాడు, ఇప్పుడు కూర్మావతారంలో 2వ అవతారం కూర్మావతారం అండి. ఇది కూడా ఎప్పుడు జరిగింది? సత్యయుగంలోనే జరిగిందండి. ఈ యుగంలో ఎందుకు వచ్చింది కూర్మావతారం? చాలా విశేషమైనటువంటి అవతారం అండి కూర్మావతారం. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు శచీదేవి అందరూ కలిసి ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళాడని ఒక రాక్షసుని సంహరించి ఆ ఆనందంతో తన భార్యని ఏనుగుని ఎక్కించుకొని చూడవే ఒక రాక్షసుని సంహరించి వచ్చాను అని చెప్పి ఏనుగునెక్కి ఊరేగుతున్నాడండి ఇంద్రుడు.
ఓ కోలాటం పరివారం అందరూ కూడా జై జయ ధ్వానాలు చేస్తున్నారని ఇంద్రుడికి. ఈ లోపుగా దూర్వాస మహర్షి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాడు. దూర్వాసుడు అంటే సాక్షాత్తుగా శంకరుడి యొక్క అవతారం. ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ప్రసన్నం చేసిన అమ్మవారి మెడలో ఉన్నటువంటి పారిజాత మాలని దూర్వాస మహర్షి పొందాడండి. చూడండి, అమ్మవారు స్వయంగా ఈ పారిజాత మాలను దూర్వాస మహర్షికి ఇచ్చిందండి. ఇచ్చే ఆయన వస్తున్నాడండి. ఇప్పుడు ఈ ఊరేగింపు యువతలుగా వెళుతుందండి. ఎప్పుడైతే ఇంద్రుడిని చూశాడో, ఏమండి దిక్పాలకుడు కదండి, ఏదో ఘనకార్యం సాధించి వచ్చాడు, ఊరేగింపుతో వస్తున్నాడు, అమ్మవారి యొక్క ప్రసాదంగా వీడికి ఏమి ఇవ్వాలని చెప్పి తన మెడలో ఉన్నటువంటి అమ్మవారు ఇచ్చినటువంటి ఈ పారిజాత మాలని ఇంద్రుడికి ఇచ్చాడండి. ఇంద్రుడు ఏం చేశాడు? గొప్ప అహంకారంతో ఉన్నాడు. ఎందుకు? అసుర సంహారం చేశాడు, భార్య పక్కన ఉంది, అందరూ పరివారం అందరూ ఉన్నారు. తనకున్నటువంటి బలాన్ని చూసుకొని, తనకున్నటువంటి బలగాన్ని చూసుకొని చాలా అహంకారంతో ఉన్నాడు. దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఈ వరమాలని తన మెడలో వేసుకోలేదండి. ఇది అమ్మవారి ప్రసాదం అని చెప్పి తన మెడలో వేసుకోకుండా ఒక ఏనుగు మెడలో వేసాడండి. తాను తిరుగుతున్నటువంటి ఐరావతం మెడలో వేసేసాడండి. చూడండి, మనం కూడా చాలా పొరపాటు చేస్తున్నామండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి మాల సమర్పించి ఆ మాలను తీసుకొచ్చి తిన్నగా నువ్వు తిరుగుతున్నటువంటి బల్లుకు తోస్తున్నావు. అది ఎంత దోషమో ఇక్కడ కూర్మావతారంలో చెప్పారండి. సాక్షాత్ అమ్మవారు తనకిచ్చినటువంటి వరమాలను ఇంద్రుడు ఐరావతం మీద వేసాడండి, మామూలు వస్తువు మీద వేయలేదండి. ఐరావతం అంటే లక్ష్మీ స్వరూపమే, కానీ అలా వెయ్యకూడదు అని చెప్పి నియమం ఉందండి. అమ్మవారి మెడని బండికి తెలుసుకుంటే అది మలమూత్రాదులతో వెళుతున్నటువంటి ప్రదేశంలో వెళుతుంది, దుర్మార్గమైన ప్రదేశాలకు వెళుతుంది, అశుచి కలిగినటువంటి ప్రదేశాలకు వెళుతుంది. అమ్మవారి మాల నువ్వు ఎలా వేస్తున్నావు? కాబట్టి వేయకూడదనే చెప్పింది. అమ్మవారికి చూపించేయడమే వేసేయడమేనండి. ఆవిడ మెడలోది మాత్రం అలంకరించి నువ్వు వేయకూడదు. అమ్మవారికి చూపించు, అమ్మా నీ అనుగ్రహం ఈ మాలలో ఉండేటట్టుగా చెయ్యి, నా ప్రయాణం సక్రమంగా ఉండాలంటే ఈ మాలను నీ ప్రసాదంగా వేస్తున్నానన్న భావనే తప్ప అమ్మవారి మెడలో వేసినటువంటి మాలను మనం బల్లుకి కానీ తగిలించుకోకూడదు. దూర్వాసుడు అలాగే చేశాడండి. దూర్వాసుడు ఎప్పుడైతే అలా చేశాడో ఇప్పుడు ఏమైంది? పారిజాతమాల విపరీతమైనటువంటి వాసన వల్ల తుమ్మెదలు బోల్డ్ని వాలేయండి దాని మీదకి. ఆ తుమ్మెదలు వాలితే ఐరావతానికి కొద్దిగా ఇబ్బంది వచ్చిందండి. ఆ తొండం దగ్గరికి తుమ్మెదలు వాలడం, నానా అల్లరి పడుతుంటే ఆ తొండంతో ఆ మాలను తీసి కిందన పడేసిందండి. ఏనుగు పడేసి తక్క తొక్కేసి చిందరవందర చేసేసిందండి. చిందరవందర చేసేసరికి దూర్వాసుడు చూశాడు, అరే అమ్మవారి మాలని ఇంద్రుడికి నేను ఇస్తే ఆయన అమ్మవారి మాల నా మెడలో ఉంటే నేను ఎంతటి కుబేరుణ్ణి అయిపోతాను, ఎంత శక్తివంతుణ్ణి అయిపోతాను అన్న భావన లేకుండా నిష్కారణంగా తాను ఏదో ఒక గొప్ప ఘనకార్యం సాధించానన్న భావనతో ఐరావతం మీద వేశాడు. కాబట్టి ఏ అధికారాన్ని చూసో, ఏ బలాన్ని చూసో నువ్వు అమ్మవారి యొక్క ప్రసాదాన్ని నువ్వు అంత తృణభృతంగా చూసావో ఆ అధికారం నీకు పోతుంది, ఆ ఐశ్వర్యం పోతుంది, ఇంద్ర పదవి పోతుంది, నీకున్నటువంటి కల్పతరువు, కామధేనువు, కల్పవృక్షం అన్నీ కూడా నీకు పోతాయి. ఒక్కొక్కటి జారిపోయి నువ్వు ఎలా వెళ్తావు? తిండికి కూడా ఇబ్బంది పడినటువంటి స్థితిలోకి నువ్వు జారిపోతావని చెప్పి దూర్వాస మహర్షి శాపవాక్కు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే శాపవాక్కు విడిచిపెట్టాడో వెంటనే భయం పట్టుకుందండి. దేనికోసం భయం పట్టుకుంది? తాను అనుభవిస్తున్నటువంటి భోగాలు పోతాయన్న విషయం మీదకి వచ్చేసరికి భయం వేసిందండి. మనిషికి కూడా అదే భయం కదండి. మనిషి తాను సుఖంగా ఉన్నప్పుడు, తన మాట చెల్లుబాటు అయినప్పుడు ఎవరిని లెక్క చేయడండి. తన ఇష్టానికి తాను బ్రతుకుతూ ఉంటాడండి. చిన్న ఆపద వస్తే అప్పుడు మాత్రం భయపడిపోతాడండి. ఏమైనా అయిపోను కదా, ఏమైపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది, ఈ రావాల్సింది ఏమైపోతుంది, పోవాల్సింది ఏమైపోతుంది, అయ్యో ఎలాగైనా బ్రతికేయాలన్న భయం ఎప్పుడు కలుగుతుందంటే చిన్న ఆపద నీ జీవితంలోకి వస్తే నీకు ఆ భయం కలుగుతుందండి. ఇప్పుడు దూర్వాసుడు కూడా అదే భయం కలిగిందండి. అమ్మవారు ఆశీస్సులు తాను విజయగర్వంతో ఉన్నప్పుడు పనికిరాలా. ఎప్పుడైతే శాపవాక్కు విడిచిపెట్టాడో అప్పుడు ఏం చేశాడంటే బెంబోరెత్తిపై నారాయణుడి దగ్గర పరుగులు మొదలుపెట్టాడండి. ఈయన అన్నాడంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎందుకు? ఒక ఋషి వాక్కు అబద్ధం అవ్వడానికి వీలు లేదు అని చెప్పాడు. ఒక మహర్షి ఇది ఎలా అయిపోతుందంటే ఖచ్చితంగా అయి తీరుతుందండి. మహర్షులకు ఉన్నటువంటి వరం అదండి. రమణ మహర్షి దగ్గరికి ఒక ఊర్లో ఒక పిల్లాడు ఉన్నాడండి. వాడికి చిన్నతనంలో షుగర్ వచ్చేసిందండి. షుగర్ వచ్చేస్తే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాడు. మందులు వాడుతున్నారు, అయినా షుగర్ కంట్రోల్లోకి రావట్లే. పిల్లాడి ఆరోగ్యం దెబ్బతిందండి. ఏం చేయడం అని ఆలోచిస్తే రమణ మహర్షి దగ్గరికి తీసుకొచ్చారంట. రమణ మహర్షి, గురువుగారు
మా అబ్బాయి షుగర్ ఎక్కువగా ఉందండి, కానీ తీపి ఎక్కువగా తినేస్తుంటాడండి, కాబట్టి మీరు చెప్పండి గురువుగారు, ఎంతమంది చెప్పినా వినడం లేదని అన్నారంట. వెంటనే రమణ మహర్షుల వారు, అమ్మ ఒక్క వారం తర్వాత నాకు కనబడు అన్నారంట. ఈవిడ అనుకుందంట, ఒరే తీపి తినకరా అని చెప్పి ఏదో మంత్రం చెప్తే బాగున్ను, ఈయన వారం తర్వాత రమ్మన్నాడని చెప్పి వెళ్ళిపోయిందండి. వారం తర్వాత కొడుకుని తీసుకొని వచ్చింది. ఓ పెద్ద లైన్ ఉంది. రమణ మహర్షుల వారు ప్రసంగం అయిపోయిన తర్వాత దర్శనాలకు వచ్చారండి. చిట్ట చివరిగా ఈవిడ ఉందండి. ఏమమ్మా వచ్చావంటే, గురువుగారు మా అబ్బాయి బాగా షుగర్ ఉంది, తీపి తినేస్తున్నాడండి, ఏదైనా ఒక మంచి మందు ఇవ్వండి అని చెప్పారండి. మీ అబ్బాయికి మందు ఇవ్వాలా? సరే ఒక్క వారం తర్వాత కనబడన్నారండి. ఇదేంటి మళ్ళీ వారం అంటున్నారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. రమణ మహర్షులకు ఎదురు చెప్పడమే, మళ్ళీ వెళ్ళిపోయింది. వారం తర్వాత వచ్చిందంట. మళ్ళీ అలాగే సాయంత్రం వరకు లైన్ అయిపోయింది. సాయంత్రం కనబడింది. సాయంత్రం కనబడితే, గురువుగారు మా అబ్బాయి షుగర్ ఉందండి, తీపి ఎక్కువగా తినేస్తున్నాడండి, ఏదైనా మందు ఇవ్వండి అన్నానంట. రమణ మహర్షి అన్నారంట, ఒరే తప్పురా, తీపి తినకరా, నీ అనారోగ్యం వచ్చేస్తుంది అన్నారంట. ఆవిడ ఇంకా నిలబడే ఉందంటండి. ఏమమ్మా ఉన్నామంటే, గురువుగారు ఏదో మందు ఇస్తామన్నారండి. అదేంటమ్మా చెప్పాను కదమ్మా తీపి తినొద్దురా అని చెప్పాను కదా అన్నాడు. గురువుగారు ఆ మాట చెప్పడానికి 3 వారాలు బట్టి ఎందుకు తిప్పుతున్నారండి అన్నాడండి. ఆ మాట ముందరేస్తే ఏదీ లేకపోయింది కదంటే, నేను ఎలా అంటావురా, నువ్వు నాకు అడిగేటప్పుడు నాకు తీపి అంటే ముందు ఇష్టం, తీపి కనబడితే నేను తినేస్తున్నాను, నేను తిని నువ్వు తినకురా అని చెప్తే అది అవుతుందా? అవ్వదు. నేను మానడానికి మొదటి వారం మళ్ళీ వచ్చేటప్పటికి నేను చూశాను, అప్పుడు కూడా చిన్న ఇష్టం ఉంది, అప్పుడు చెప్పలేదు. మళ్ళీ వారం వచ్చేసరికి ఇప్పుడు నాకు తీపి మీద పూర్తిగా విరక్తి కలిగేసింది. ఇప్పుడు తీపి చూసినా నాకు ఏమాత్రం తినాలన్న కోరిక కలగడం లేదు. అంటే నేను పూర్ణంగా మానేశాను. నేను మానేశాను కాబట్టి, ఒరే నువ్వు తీపి తినకరా అని చెప్పి వీడికి చెబితే ఖచ్చితంగా వాడు అది సత్యమైపోయి వాడు తీపి తినడం మానేస్తాడు, నువ్వు ఏ బెంగా పెట్టుకోక వెళ్ళిపోగమ్మా అన్నాను. ఒక గురువు చెప్పాడంటే ముందు తాను ఆచరణలోకి తెచ్చుకొని, తాని అనుభవంలోకి తెచ్చుకొని ఆశీర్వదిస్తాడు కాబట్టి అది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. దూర్వాస మహర్షి చెప్పాడండి, మొత్తం నీ సౌభాగ్య చిహ్నాలన్నీ పోతాయనేసరికి నారాయణ దగ్గరికి వెళ్ళాడు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద ప్రార్థన మొదలుపెట్టాడండి. అంతే కదండి, కష్టం వస్తే ఎవడైనా భగవంతుడా, లేకపోతే మనకు భగవంతుడు లేదు, ఏమీ లేదండి. వెనకటికి ఒక ఊర్లో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారంట. ఒక పెద్ద ఆయన మంచి ఐశ్వర్యవంతుడు, 3 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడంట. 4 అంతస్తులు కట్టేశాడండి. చిట్ట చివర పిట్టగోడ కడుతున్నారంట 4 అంతస్తులు. ఈయన వచ్చాడు, లిఫ్ట్ ఎక్కిపోయి తిన్నగా 4 అంతస్తుకి వెళ్ళిపోయాడు అంటండి. వెళ్ళిపోయిన తర్వాత కింద పనివాడు యొక్క అవసరం ఈయనకి పడిందండి. ఎవరికి? యజమానికి. పిలుస్తుంటే పలకడం అలా, ఏం చేయడమా అని చెప్పి చూశాడండి. చూసి వీడు మీదకు చూస్తే నేను రమ్మంటానని చెప్పి, వీడి మీదకు చూడాలంటే ఏం చేయాలి, ఏదో ఒక ఆశ చూపించాలనుకుని తన జోబులో ఉన్నటువంటి ఒక 100 రూపాయల కాగితాన్ని కిందకు వదిలేడు అంటాడు, చిన్న బరువు పెట్టి. అది తిన్నగా వచ్చి వీడి ముందు పడింది అంటనే. ఆయన ఉద్దేశం ఏంటి, ఈ 100 పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి చూస్తాడండి. ఈ 100 తీసాడంటండి, అటు ఇటు చూశాడంటే జోబులు ఎట్టేసుకున్నాడండి. ఎటు చూడాల, అటు ఇటు చూసి జోబులో పెట్టుకున్నాడండి. ఇదేంట్రా వీడు చూడలేదని చెప్పి మళ్ళీ 200 కాగితాన్ని మళ్ళీ వదిలేడంటాడు. పోనీ ఇప్పుడైనా చూస్తాడేమని చెప్పి ఈ 200 రూపాయల కాగితాన్ని అటు ఇటు చూసి జోబులో పెట్టుకొని పక్కవాడిని పిలిచాడంట. ఒరే వెళ్ళిపోయేటప్పుడు నన్ను కలు, నీకు బస్టాండ్లో ఒక నూడిల్స్ ఇప్పిస్తాను, ఒక డ్రింక్ ఇప్పిస్తాను, కాబట్టి నన్ను కలిసి నువ్వు వెళ్ళరా అన్నాడండి. ఎందుకు 300 తన జోబులో ఉంది. మళ్ళీ చూశాడు, ఒక 500 వదిలాడంటండి. ఎటు పోద్దే, తీసుకుంటాడు తానే, ఇచ్చిన వాడు తీసుకోడండి. వీడు పిచ్చి 500 వదిలితే 500 జోబులు పెట్టుకున్నాడండి. నలుగురిని పిలిచాడంటే, ఎవరో రండి రండి రండి, నేను ఈరోజు పనికి రాను, సాయంత్రం మీరు అందరు రండి, మీ అందరికీ ఏదైనా పలహారం ఇప్పిస్తాను, అప్పుడు నా గొప్పతనం మీరు చెప్పుకుందరు అన్నాడు. ఎందుకు ఉట్టినొచ్చిన 800 ఉందండి జోబులో. ఊరు చూశాడు, వీడికి పలకడం లేదు, ఏదో ఫైనల్ 2000 రూపాయల నోటు వదిలేడు అంటండి. అటు ఇటు చూశాడు, 2000 రూపాయల నోటు జోబులో పెట్టుకొని, ఒరే ఆదివారం రండి మా ఇంటికాడ బిర్యానీ పార్టీ ఉంది, మీరందరూ వచ్చేసి సృష్టిగా మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోండి అన్నాడంట. ఆయన అనుకున్నాడంట, ఒరే ఇచ్చిన వాడిని నన్ను చూడడం లేదు సరిగ్గా, సంబంధం లేని వాడందరికీ భోజనాలు పెడతానంటున్నావు, సంబంధం లేని వాడందరికీ పార్టీలు ఇస్తానంటున్నావు, సంబంధం లేని వాళ్ళందరికీ డ్రింకులు ఇస్తానంటున్నావు, ఇచ్చిన వాడి వైపు మాత్రం చూడడం లేదు, నీకు ఇలా కాదని చెప్పి ఒక ఇటుకి బెడ్ అక్కడ ఉంటే దబాలను నొగ్గాడు అంటున్నాడు. అది తిన్నగా నెత్తి మీద పడింది, ఎవడరా కొట్టాడని చెప్పి అలా చూశాడంట. అప్పుడు చూశాడండి మన పరిస్థితి ఎలా ఉందండి. నీకు తల్లిదండ్రులను ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, స్వామి ఎంత గుణవంతులైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చామని చెప్పి నమస్కారం పెట్టాల. నీకు మంచి ఉద్యోగం వచ్చింది,
భగవంతుడి కృప, ఎంతోమంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారు, నాకే ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఇచ్చినటువంటి భగవంతుడు కృతజ్ఞత చెప్పడం వల్ల వచ్చిన మిగతా వాళ్ళందరికీ పార్టీలు ఇస్తున్నావు. నీకు అందమైన భార్య వచ్చింది, అందరికీ భోజనాలు పెడుతున్నావు, భగవంతుడిని వదిలేస్తున్నావు. ఒక కొడుకు పుట్టాడు, బారసాలతో భోజనాలు పెడుతున్నావు, భగవంతుడి దగ్గరికి రావడం వల్ల. కూతురు పుట్టింది, బారసాలను భోజనాలు పెడుతున్నావు, భగవంతుడి దగ్గరికి రావడం లేదు. ఒరే వీళ్ళందరికీ వాళ్ళకే సంబంధం, ఇచ్చిన వాడిని నేను ఇవ్వబట్టి నీ కూతురు పుట్టింది, నేను ఇవ్వబట్టి నీ కొడుకు పుట్టాడు, నేను ఇవ్వబట్టి నీకు ఐశ్వర్యం వచ్చింది. నన్ను చూస్తున్నావా? నన్ను చూడడం లేదని కోపంతో చిన్న కష్టం వచ్చేసరికి స్వామి ఈ కష్టం తీరిస్తే నీ కొండెక్కి నా జుత్తు ఇచ్చేస్తానని చెప్పి అప్పుడు మొక్కుతున్నామండి. ఏమండి, ఇచ్చినప్పుడు సుఖం ఇచ్చినప్పుడు ఎవడిస్తున్నాడో తెలుసుకుని ఆ వైపుగా వెళ్ళిపోతే అది మన జీవితానికి భద్రత. ఇంద్రుడు ఆ పని చేయలేదండి. తాను ఒక విజయాన్ని సాధిస్తే ఇది నారాయణుడి యొక్క కృపతో నేను ఈ విజయాన్ని సాధించానన్న భావన తనకు లేకుండా ఇది నేను చేశానన్న అహంకారంతో తిరిగాడండి. దూర్వాస మహర్షి రూపంలో తనకు కష్టం వచ్చిందండి. ఎటువంటి కష్టం వచ్చింది? ఒక్కొక్కటిగా పోతున్నాయి. అప్పటికి రాక్షసులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు ఎవరో తెలుసా? బలిచక్రవర్తి. రాక్షసుల పక్కన ఉన్నవాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఏం మామూలు వాడు కాదండి. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో దించినటువంటి ప్రహ్లాదుడి యొక్క మనవడు అండి బలిచక్రవర్తి. ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచన కొడుకు బలిచక్రవర్తి అండి. ఆ బలిచక్రవర్తి పుట్టుక ఎంత గొప్పదనుకున్నారు? అసలు బలిచక్రవర్తి మామూలు పుట్టుక రాక్షస పుట్టుక కానీ గొప్ప సేవా ధర్మతో వచ్చాడండి. ఒకానొక సందర్భంలో ఒక రాజ్యంలో ఒక పరమ ఐశ్వర్యవంతుడు ఉన్నాడండి. వాడికి లేని ఐశ్వర్యం లేదు, అన్ని భోగాలు ఉన్నాయి, సుఖంగా జీవిస్తున్నాడు. అన్ని వ్యసనాలు కూడా ఉన్నాయండి. అన్ని వ్యసనాలతో పాటుగా వ్యభిచారం కూడా బాగా అలవాటు పడ్డాడండి. రోజు సాయంత్రం వ్యభిచార గృహాలకు వెళ్ళడం, కొంత సుఖాన్ని పొందడం, ఇంటికి రావడం. ఎందుకంటే తన దగ్గర బోల్డంత ధనం ఉంది. ఇలా చాలా కాలం జరిగిందండి. ఒకరోజు సాయంత్రం అయిందండి. ఒక వేశ్యాగృహానికి వెళ్ళాలని చెప్పి ఒక మంచి పట్టుచీర కొన్నాడు, ఒక మూరెడు మల్లెపూలు కొన్నాడు, ఆవిడ ఒంటికి రాయడానికి అత్తర కొన్నాడు, ఆవిడకి ఇవ్వడానికి డబ్బులు జోబులో పెట్టుకున్నాడు. ఇవి పట్టుకొని గబగబ వెళ్ళిపోతున్నాడండి. ఎక్కడికి? వేశ్యాగృహానికి. ఎంత తొందరగా ఆవిడకి చీర కట్ట పెడతానా, ఈ పువ్వులు ఆవిడ తలలో పెడతానా, ఈ అత్తర ఆవిడ ఒంటికి పోస్తానా, ఈ డబ్బు ఆవిడకి ఇచ్చి నేను ఆవిడ ద్వారా సుఖాన్ని పొందుతానా అన్న భావనతో పరుగున వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే ఆ చీకటిలో పరిగెత్తడం వల్ల ఒక రాయి తన్ని పడిపోయాడు. ఆ పడిపోవడం ఎలా పడిపోయాడంటే వెనక్కి తిరిగి పడిపోవడం వల్ల చిన్న మెదడు కాస్త ఒక పెద్ద రాయి మీద పడి చిట్లిపోతే రక్తస్రావం అయిపోతుంది. సరే, కొన ఊపిరితో నిలబడ్డాడు. అర్థమైపోయింది నేను చచ్చిపోతాను అని చెప్పి భావన ఆయనకు వచ్చేసిందండి. అరే, ఎన్నాళ్ళు నాకున్నటువంటి ఐశ్వర్యంలో ఏ రోజైనా సరే పూర్వజన్మ పుణ్యం అండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు. ఈ చీర అమ్మవారికి ఇచ్చుంటే ఎంత బాగున్నో, అమ్మవారి చీరలో ఎంత మెరిసిపోదురో, ఈ పువ్వులు అమ్మ పాదం దగ్గర పెడితే ఎంత బాగున్నో, ఈ అత్తర అమ్మకి రాస్తే ఎంత అందంగా ఉన్నో, ఈ ధనం అమ్మవారి యొక్క హుండీలో వేస్తే ఎంత బాగుపడిపోదునో అని ఒక్కసారి అనుకుని చచ్చిపోయాడండి. ఆ మాట అనుకున్నాడండి, వెంటనే చచ్చిపోయాడండి. చచ్చిపోతే యమదూతలు వచ్చారండి. యమదూతలు వచ్చి నరకానికి తీసుకెళ్తున్నారండి. ఈ లోపుగా విష్ణుదూతలు వచ్చారండి. ఆగాగు, మా విష్ణుదేవుడు ఈయన్ని విష్ణులోకానికి తీసుకురమ్మన్నాడని చెప్పారు. ఏమయ్యా, బ్రతికినంతకాలం బోల్డంత ఐశ్వర్యం ఇచ్చాను, ఒక్కనాడు భగవంతుడి దగ్గరకు రాలేదు, ఒక్కనాడు ధర్మాచరణ చేయలేదు, పైగా వ్యభిచారి దగ్గరికి వెళుతూ శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఈయన నరకానికే తీసుకువెళ్ళాలన్నాడు. లేదండి, చివరిగా స్మరణ చేశాడు. ఏ స్మరణ? తనకున్నటువంటి వస్తువులు ఇవి అమ్మవారికి కడితే బాగున్ను, ఈ పువ్వులు అమ్మవారికి పెడితే బాగున్ను, ఈ అత్తర అమ్మవారికి పూస్తే బాగున్ను, ఈ డబ్బు అమ్మవారికి ఇస్తే బాగున్ను అన్న భావన చేసి చచ్చిపోయాడు. కాబట్టి 5 గడియల పాటు ఈయనకి ఇంద్ర పదవిలో కూర్చోబెడతాము అని చెప్పారు. అంటే చివరిగా ఇవ్వలేదండి, అనుకొని చచ్చిపోయాడండి. స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే, విష్ణు సహస్రనామం అండి. నువ్వు స్మరణ చేసినంత మాత్రం చేత నీ జన్మ యొక్క బంధాలు తెగిపోతాయండి. అయితే ఎప్పుడైతే 5 గడియల పదవి వచ్చిందో ఇంద్రలోకానికి తీసుకెళ్లారండి. ఈయన అనుకున్నాడు, అరే ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని అక్రమాలు చేశాను, ఇన్ని సుఖాలు పొందాను, స్మరణ చేసినంత మాత్రం చేత 5 గడియలు ఇంద్ర పదవి ఇచ్చాడు. అదే నేను జీవితంలో ధర్మంగా బ్రతికితే, దయతో బ్రతికితే ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయిందనో అనుకొని ఇంద్ర పదవిలో కూర్చున్నాడండి. వెంటనే తనకేం కావాలో కోరుకోలేదు. కల్పవృక్షాన్ని పిలిచాడు, సమస్త భోగాల్ని కురిపించమన్నాడు.
పేదలకి, లేని వాళ్ళకి, ఋషీశ్వరులకి అందరికీ అన్నీ పంచుతున్నాడంట ఈ 5 గడియల్లో. అందరికీ ఇవ్వడమే. 5 గడియలు అయ్యేసరికి ఆపారంట. ఆ పాప చాలు, నీ పుణ్యం పూర్తి అయిపోయింది, పద నరకానికి అన్నాడు. ఇంద్రుడు వచ్చి అన్నాడు, 5 గడియలు ఇంద్ర పదవి పొందితే ఈ 5 గడియలు తన కోసం కాకుండా, తన సుఖం కోసం కాకుండా వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని అందరికీ దాన ధర్మాలు చేశాడు కాబట్టి ఈయనకు ఒక మంచి జన్మనిస్తున్నాము, నరకప్రాయం లేదని చెప్పేశారు. ఏ జన్మ? ఒక మహారాజు కడుపున పుట్టిస్తాను అని చెప్పాడండి. అయితే ఏమండి, మనసులో అన్నంత మాత్రం చేత ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. ఇంద్ర పదవిలో తనది కానిటువంటి దాన్ని దానంగా చేశాడు. దానంగా చేస్తే మహారాజుగా పుట్టిస్తున్నావు కదా, మరి చేసిన పాపాల సంగతి ఏంటి అన్నాడండి. చేసిన పాపాల వలన రాక్షస కులంలో పుడతాడు అని చెప్పాడండి. అదిగో చేసిన పాపాల వలన రాక్షస కులం, చేసిన పుణ్యాల వలన ఈ మహారాజుగా పుట్టాడు. ఆయనే బలి చక్రవర్తి అండి. చూడండి, చేసినటువంటి తప్పు చిన్న స్మరణ చేస్తే అంతటి పాపాత్ముడు, అంతటి దురాగతుడు, సాక్షాత్ ప్రహ్లాదుడు మనవాడుగా రాక్షస వంశంలో బలి చక్రవర్తిగా పుట్టాడండి. ఆయన స్థాయి అంతటి గొప్పదంటే శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి ఆయన దగ్గర ముష్టి అడిగాడండి 3 అడుగులు దానం. ఏ స్థాయికి వెళ్ళిపోయిందో బలి చక్రవర్తి యొక్క కీర్తి చూడండి. అంటే నువ్వు భగవంతుడికి స్మరణ చేసి ఇస్తానంటేనే అంత పుణ్యం వచ్చేసిందండి. అటువంటి బలి చక్రవర్తి రాక్షసులకి నాయకత్వం వహిస్తున్నాడండి. ఇప్పుడు దేవతల పదవి కోల్పోయారు, ఒక్కొక్కటిగా జారిపోతున్నాయండి. జారిపోయి చిట్ట చివరగా ఇంద్రుడు ఎలా వచ్చాడు? రాక్షసులు యుద్ధం చేస్తూ ఉంటే బలి చక్రవర్తి చేతిలో ఇంద్రుడు ఓడిపోయి చచ్చిపోతానన్న బెంగతో అడవిలోకి వెళ్ళిపోయాడండి. ఎంత కష్టాలు పడుతున్నాడు. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలి పంచల జాలు పడిలనేడు, త్రిభువన సామ్రాజ్య వైభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవిలు పట్టి తిరిగినేడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్పుకుల వెంట తిరిగినేడు, అమరలకు ఆధారముగు అమరావతి అసురులు కాటపట్టు అయ్యనేడు, బలి జగములు నెల్ల బలియుచున్నాడు వాని గెలవరాదు వాసవునకు. ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు, అసలు ఎండంటే తెలియనటువంటి ఇంద్రుడు భార్య శచీదేవి ఇంటింటికి వెళ్ళి ఊడిగించేసి తెచ్చినటువంటి పదార్థాన్ని భర్తకి, కొడుకులకి పెడుతుందండి. త్రిభువన సామ్రాజ్య వైభవము కోల్పోయి దేవేంద్రుడు అడవిని పట్టి తిరిగినాడు. అడవిలో దేవేంద్రుడు తిరుగుతున్నాడండి. శబరార్పుకుల వెంట ఆ జయంతాదుడు వీళ్ళందరూ కూడా అడవి బిడ్డలతో ఆటలాడుకుంటున్నారండి. కడిగి దేవతలకు ఒక్క కడిగి లేదు. ఆ దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడికి ఒక్క ముద్ద కూడా దొరకడం లేదండి. తల్లి ఏడ్చిందండి. అదితి ఏడ్చి భర్త కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళిందండి. ఏమండి, కొడుకు అంత కష్టపడుతున్నాడు, ఇంద్ర పదవి పోయింది, బలి చక్రవర్తి ఆక్రమించేశాడు, మీరేమో నారాయణ నారాయణ అంటే తపస్సులో కూర్చున్నారు. కొడుకు ఆకలితో అలమటిస్తున్నాడండి, నా కడుపు తరుక్కుపోతుందండి, ఏదైనా ఉపకారం మీరు చెయ్యొద్దా అని అన్నదండి. పిచ్చిదానా, ఒకడ కష్టాన్ని తీర్చే శక్తి మనిషికే ఉంటే ఎవరికీ కష్టం రాదు. ఏమండి, కష్టాన్ని తీర్చుకునే శక్తి మనుషులకే ఉంటే కష్టం అన్నది ఈ లోకంలో ఉండదు. కానీ వస్తుంది అంటే అది మన అధీనంలో లేదు. ఇప్పుడు నీ కొడుకు వచ్చినటువంటి కష్టం తీరాలంటే నువ్వేం చేయాలి? భగవంతున్, పరమున్, జనార్దనున్, కృపాపారీయున్, జగదీశున్, హరి సేవ చేయు అతడుని సంతుష్టిని పొంది నీకొక ఇష్టార్థముల తీర్చున్న అఖిలార్థ వ్యాప్తి చేకూరుడన్ భగవత్ సేవలు పొందరాదే బహు సౌభాగ్యంబులు ప్రేయసి. ఓ ప్రియమైన భార్య, భగవంతున్, పరమున్, జనార్దనున్, కృపాపారీనున్, జగదీశున్ హరిసేవ చేయు. ఆ శ్రీహరిని కీర్తిస్తూ ఆ శ్రీహరికి సేవ చేయమ్మా. ఆయన గాని తృప్తి పొందితే నీ సమస్త దరిద్రాలు తీయగలిగినటువంటి సమర్థత నారాయణుడికే ఉంది అని చెప్పిందండి. ఎవరు చెప్పారు? భర్త. నా వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా? కాబట్టి ఒకటి కష్టాన్ని తీర్చాలన్నా, ఒకటికి సుఖాన్ని ఇవ్వాలన్నది నారాయణుడి యొక్క కృప తప్ప ఈ లోకంలో మనుషులకు సాధ్యం కాని పని అని చెప్పేసింది. అప్పుడు ఆవిడ వ్రతాన్ని చేసిందండి. వ్రతాన్ని చేస్తే అప్పుడు ఈ లోపుగా బలి చక్రవర్తి ఏం చేశాడు? ఆయన ఒక గొప్ప పని చేశాడండి. ఎప్పుడైతే దేవతల్ని ఓడించాడో, ఓడించినటువంటి వరంతో, బలంతో, అహంకారంతో లేడు గురువు శుక్రాచార్యులు వారి దగ్గరికి వెళ్ళాడండి. గురువు గారు, అసలు ఇది మీ కృప, గురుకృప ఉంటే కదా ఇవన్నీ నేను పొందగలను. కాబట్టి ఈ వచ్చినటువంటి పదవి శాశ్వతంగా నాకు ఉండిపోవాలంటే ఏం చేయాలో మీరు సెలవు ఇవ్వండి అని చెప్పి గురువు గారు పాదాక్రాంతం అయిపోయాడండి. గురువు గారు మాట అంతేనండి. శుక్రాచార్యుడు ఏం చేశాడు? విశ్వజిత్ అనే యాగాన్ని చేయించాడు బలి చక్రవర్తి చేత.
ఆ విశ్వజిత్ యాగాన్ని చేస్తే దాని ఫలితం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒక బంగారు రథం వచ్చింది, ఒక గొప్ప కోదండం వచ్చింది, ఒక వజ్రాలు పొదగబడినటువంటి దేవేంద్రుడి యొక్క ఖడ్గం లాంటి ఖడ్గం ఒకటి వచ్చిందండి. దీనితో నువ్వు యుద్ధానికి వెళితే ఎవరినైనా ఓడించేస్తామన్నారండి. బలి చక్రవర్తికి ఇంకా బలం దొరికిందండి. ఇప్పుడు ఈ దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి రహస్యంగా వెళ్ళారండి. మామూలుగా వెళితే బలి చక్రవర్తి అడ్డగించేస్తాడండి, అడ్డగించి వారిని తోవలోనే సంహరిస్తాడు. కాబట్టి ఒక రహస్యమైనటువంటి సమావేశాన్ని పెట్టుకొని అష్ట దిక్పాలకుల్ని, పంచభూతాలని, దేవగణాధిపతుల్ని అందరినీ కూడా రహస్యంగా తీసుకెళ్ళి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళాడండి. అయ్యా నారాయణ, అహంకారంతో కన్ను మిన్ను కానలేదు, కాలం కలిసి వచ్చిందని చెప్పి, ఐశ్వర్యం ఇంటిలో ఉందని చెప్పి, బంధువులు చుట్టూ ఉన్నారని చెప్పి నిన్ను విస్మరించి అహంకారంతో తిరిగాను. కాబట్టి ఈ అహంకారానికి ఏం చేశావు? నాకున్నటువంటి భోగాలు ఒక్కొక్కటి తీసేసావు. కాబట్టి నారాయణ, నన్ను రక్షించి నువ్వే కాపాడాలి, మళ్ళీ నా ఐశ్వర్యం అంతా నాకు వచ్చేటట్టుగా చెయ్యాలి అని చెప్పి ప్రార్థన చేశాడండి. అయితే ప్రార్థన చేసి ఇచ్చేస్తాడా? యువతల తల్లి తపస్సు చేస్తుందండి, పయోభక్షణం అనే వ్రతాన్ని చేస్తుందండి. ఆ వ్రత పుణ్యం కొడుకు వస్తుందండి. ఇప్పుడు ఈ పుణ్యం వలన నారాయణుడు అన్నాడు, దూర్వాస మహర్షి నీకు ఇచ్చిన ఉన్నటువంటి భోగాలన్నీ సముద్రంలో కలిపేశాడు. ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి వస్తువులల్లా మళ్ళీ నీకు కావాలంటే సముద్రాన్ని మదించాలి అని చెప్పాడు. ఏమండి, పాలల్లో ఉన్నటువంటి వెన్న బయటికి రావాలంటే ఏం చేయాలి? దాన్ని తోడు చేయాలి, దాన్ని చిలకాలి, చిలికితేనే వెన్న బయటకు వస్తుందండి. అలాగే దూర్వాస మహర్షి నీకున్నటువంటి సమస్త భోగాలు కూడా సముద్రంలో కలిపాడు. కాబట్టి సముద్రం మదనం చేస్తే తప్ప మళ్ళీ ఆ భోగాలు బయటికి రావు. ఏమండి, అయితే ఏం చేయమంటారు? అదిగో మంద్ర పర్వతం అనేది ఉందయా, క్షీరసాగరంలో ఈ మంద్ర పర్వతాన్ని దింపి నేను వాసుకునిస్తాను, దాన్ని తాడుగా చేసుకొని మీ బలం సరిపోదు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ఓడించారో ఆ బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి స్నేహం చేసుకో. ఎందుకంటే అప్పటికి దేవతలు తగ్గిపోయారండి, రాక్షసులు 3 వంతులు పెరుగున్నారండి. కాబట్టి ఈ మంద్రపిరి పర్వతాన్ని మదించాలంటే నీ బలం సరిపోదు, రాక్షసులతో నువ్వు స్నేహం చేసుకో, వారు మీరు కలిపి మదిస్తే అప్పుడు ఈ పోయిన ఐశ్వర్యాలలో వస్తాయని చెప్పారు. ఏమంటే మరి రాక్షసులు మాతో కలిసి వస్తారా? వస్తారు. అందులో అమృతం పుడుతుంది. అమృతం అనేది మృతం లేనిది, అంటే ఒక మనిషికి చావు పుట్టుకులు లేకుండా శాశ్వతంగా ఒకే వయసులో ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అమృతాన్ని మీకు సగభాగం ఇస్తామని చెప్పి మాట చెప్పండి, వాళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్పారు. సరే, ఇంద్రుడు వెళ్ళాడు, బలి చక్రవర్తితో స్నేహం చేసుకున్నాడు. ఒరే, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా మీకు మాకు ఒకే తండ్రి కశ్యప ప్రజాపతి. ఏమండి, రాక్షసులు దేవతలు ఎవరు కడుపును పుట్టారు? అదితి కడుపును పుట్టారండి. తల్లిలు ఇద్దరు వేరు, కానీ తండ్రి మాత్రం ఒకటేనండి, కశ్యప ప్రజాపతి. అన్నదమ్ముల వైర్యం ఆ రోజే కాదండి, ఈ రోజు మనం చూస్తున్న అన్నదమ్ముల వైర్యం ఈ రోజు వచ్చింది అనుకుంటున్నాం, ఆ రోజు నుంచే ఉందండి. అది కొనసాగింపుగా మనం కొనసాగిస్తున్నాం, ఎందుకు వదలడం అని చెప్పి. మంచినైతే వదిలేస్తామేమో కానీ చెడుని మాత్రం మనం కొనసాగించాలి కదండి. కాబట్టి అక్కడ బయలుదేరిన వైరం ఈ ఇంద్రుడు మనసులో ఒకటి పెట్టుకొని బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు సోదరుడు అవుతావురా, మన ఇద్దరం కలిపి ఆ మంద్ర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం పుడుతుంది, అది మీరు మేము పంచుకుందాం, అప్పుడు మన బలాలతో ఎవడ బలం ఉంటే వాడు జయిస్తూ ఉంటాడని చెప్పాడండి. సరేని అంగీకరించాడండి. మరి మంద్ర పర్వతాన్ని తేవడము, గబగబా మంద్ర పర్వతాన్ని చిలకండి అంటే వచ్చేసారండి, తగుదునమ్మా అని చెప్పి. అసలు ఆ పర్వతం ఎలా వస్తుంది, దాన్ని సముద్రంలోకి ఎలా దించడం అని చెప్పి ఆలోచన వాళ్ళు చేయలేదండి. చేయక విపరీతమైనటువంటి పని చేస్తున్నారు, పర్వతాన్ని కదపలేకపోయారండి. మళ్ళీ నారాయణుడి దగ్గరికే వెళ్ళారండి. నారాయణ, నువ్వు చెప్పావు, మేము వచ్చేసావు, కానీ ఇది మా వల్ల కాదు అన్న విచక్షణ మాకు లేకుండా పోయింది, కాబట్టి నువ్వే దిక్కు అని చెప్తే అప్పుడు గరుత్మంతుని పంపించాడండి. గరుత్మంతుని పంపించి ఆ మంద్ర పర్వతాన్ని ఎత్తి ఆ క్షీరసాగరంలో దించారండి. వాసుకొచ్చింది. ఆ పర్వతాన్ని అటు ఇటు పెట్టారు. అటు తోక వైపుగా రాక్షసులు ఉన్నారు, తల వైపు దేవతలు ఉన్నారండి. రాక్షసులు అన్నారంట, ఏమయ్యా తలంటే గొప్పది కదా, మీరెందుకు తల వైపు తీసుకున్నారు, మాకివ్వండి అన్నారంట. నాయన తీసుకుంటారా నాయన అని చెప్పి తల వైపు ఇచ్చేశారండి. అలా లాగుతుంటే దానికి కోపం వచ్చినప్పుడు విషం కక్కుతుంది, రాక్షసులు చచ్చిపోతున్నారండి. చూడండి, రాక్షస ప్రవృత్తి అంతేనండి. రాక్షస ప్రవృత్తి అంటే ఏంటంటే అసలు స్వర్గము నరకం ఎక్కడున్నాయండి? మనలోనే ఉన్నాయండి. దేవతలు తల వైపు ఎందుకు వచ్చారు? వాళ్ళకెందుకు చెడు జరగడం, అదేదో మనమే అనుభవిద్దాం అంటే మంచి అనేది 10 మందికి పంచాలి. ఇలాగే అనుకున్నారంట. ఏమండి, స్వర్గలోకం ఎలా ఉంటుంది, నరకలోకం ఎలా ఉంటుంది మేము చూడాలనుకుంటున్నామండి అన్నారంట. అయితే ముందు నరకానికి తీసుకెళ్లారంటండి. నరకానికి తీసుకెళ్తే నరకం ఎలా ఉంటుందో చూడరా అన్నారంట.
ఆ నరకం తలుపు దగ్గరికి వెళ్ళేసరికి ఆకలి 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 అని కేకలు వినబడుతున్నాయి అంటుంది. ఏమండి భోజనం పెట్టడం లేదా, ఆకలి ఆకలి అంటున్నారు అని చెప్పి తలుపు తీసేసరికి ఆ టేబుల్ నిండా గది నిండా పంచభక్ష పరమాన్నాలే ఉన్నాయండి. మరి ఎందుకు ఆకలి ఆకలి అంటున్నారు అంటే, చూడవయ్యా ఒక్క 10 నిమిషాలు భోజనానికి అందరూ వస్తారని చెప్పారు. వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద కర్రలు కట్టేసి ఉన్నాయండి. ఇంత కర్రలు అంటే ఈ చేతులు ఇలా వంగకుంటా ఇలా కర్రలు కట్టేసి ఉన్నాయి. పంచభక్ష పరమాన్నాలన్నీ ఉన్నాయండి. తినండి అంటే ఈ చెయ్యి ఇలా వంగడం లేదండి. ఎవడు తినలేకపోతున్నాడండి. అందుకు తినలేక ఆకలి ఆకలి నలబటించకపోతున్నారయ్యా అని చెప్పాడంటండి. మరి స్వర్గం ఎలా ఉందండి? అక్కడికి వెళ్ళేసరికి అన్ని తేనుపులే కనబడుతున్నాయి అంటండి. కడుపు నిండిపోయి బేవరుమని తేనుపులు. అక్కడికి వెళ్ళి చూశారంటే ఏం జరిగిందా అని చెప్పి అక్కడ కూడా ఇలాగే పంచభక్ష పరమాన్నాలు పెట్టారంటండి. వాళ్ళకి చేతులు కర్రలు కట్టేసే ఉన్నాయండి. చూడండి, నరకలోకంలోనూ కూడా కర్రలు కట్టేసే ఉన్నాయి. వాళ్ళు ఇలా ఉంచుకోలేక తినలేకపోతున్నారు. స్వర్గలోకంలో కూడా కర్రలు కట్టేసి ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా పల్లెంలో ఉన్నటువంటి ఆ చెంచాతో అన్నం తీసి పక్కవాడికి ఇలా పెట్టేస్తున్నారంట. ఏమండి, ఇలా పెట్టుకోవాలంటే కష్టం, కానీ ఇలా పెట్టాలంటే కష్టమా? ఇలా పెట్టి పక్కవాడికి పెడుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా పక్క వాళ్ళకి పెట్టుకుని అందరూ కడుపు నింపుకొని బ్రేవమని తేనుపులు తేలుస్తున్నారంట. ఒరే, స్వర్గం అంటే ఏం కాదురా, పక్కవాడికి పెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నవాడే స్వర్గంలో ఉన్నట్టు, తనకు తానుగా తినాలనుకున్నవాడు నరకంలో ఉన్నట్టు అని చెప్పారండి. స్వర్గం నరకం ఎక్కడో లేవండి. నువ్వు పెట్టాలన్న ఆలోచన ఉంటే అదే స్వర్గం, నీకు అదే స్వర్గప్రాప్తి అయిపోతుందని చెప్పారండి. కాదు, నేను ఒక్కడనే తింటాననుకుని మడిగట్టుకొని కూర్చుంటే ఏదో ఒకరోజు అదే నరకం అని చెప్పారండి. అందుకే ఇలా తెచ్చుకుంటే అది నీ కుటుంబానికి, ఇలా పెట్టుకుంటే అది నీ జీవుడికి అని చెప్పిందండి శాస్త్రం. నువ్వు ఇలా తెస్తే అది నీ కుటుంబానికే. రేపన్న రోజు శరీరాన్ని విడిచిపెడితే పంచుకోవడానికి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎంయూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఇలా ఏదైతే పెట్టావో అది నీ జీవుడితో పాటుగా శరీరం అక్కడ కాష్టీభూతం అయిపోతే జీవుడు ఊర్ధ్వలోకాలకు 12వ రోజు నాడు నువ్వు పెట్టే శ్రాద్ధ కర్మ తిని జీవుడు ప్రయాణం అవుతూ ఉంటే ఈ చేసినటువంటి పుణ్యం యొక్క ఫలితం దానికి వెలుగులా టార్చ్ లైట్లా చూపిస్తూ ఉంటుందండి. కాబట్టి నీ జీవుడు మోక్షానికి వెళ్ళాలన్నా, నీ జీవుడు నరకానికి వెళ్ళాలన్నా, నీ కొడుకు చేసినటువంటి భోజనాలో, నీ కొడుకు పంచినటువంటి స్టీల్ గిన్నెలో, నీ కొడుకు చేసినటువంటి దానాలో నీ జీవుడికి అది ఉపయోగం కాదు. శాస్త్రం స్పష్టంగా చెప్పిందండి. ఇప్పుడు నేను అప్పు చేశానండి ఇక్కడ కొట్టు దగ్గర, 10 రోజులు ఉన్నాను కదని చెప్పి కొట్టువాడు ఖాతా ఇచ్చాడు నాకు. నేను ఖాతా కట్టకుండా వెళ్ళిపోయాను అనుకోండి, ఎవడరా గురువు అన్నాడు, నీతి వాక్యాలు చెప్పాడు, అప్పు తీసుకొని కట్టకుండా వెళ్ళిపోయాడు అన్నాడండి. ఈలోపు నా కొడుకు వచ్చాడండి, వాడు అప్పు కట్టేశాడండి. అప్పుడు ఏమంటారు, ఒరే నువ్వెంత మంచివాడురా, వాడుకొని వెళ్ళిపోయాడు నీ తండ్రి, కానీ నీకు సంబంధం లేకపోయి నువ్వు కట్టావు కాబట్టి నువ్వు మంచివాడిగా అంటారు. ఏమండి, వాడు కట్టాడు కాబట్టి వాడు మంచి. అలాగే రేపన్న రోజు నీ కొడుకు గోదానం చేసి, నీ కొడుకు భూదానం చేసి, నీ కొడుకు అన్నదానం చేస్తే వాడికి మంచి పెరుగుతుందండి. మరి నువ్వేం చేయవు? అవకాశం ఉన్నప్పుడు నువ్వేం చేసుకోవు అని చెప్పిందండి శాస్త్రం. ఏమండి, స్వర్గం నరకం అనేది అదేనండి. రేపన్న రోజు ఈ జీవుడు ఊర్ధ్వలోకాలకి క్షేమంగా వెళ్ళాలన్నా, ఒక మంచి జన్మ తీసుకోవాలన్నా నువ్వు చేసినటువంటి దాన ధర్మాలే నీకు పెట్టుబడి. అలా చేయకుండా దాచుకుంటే అది నీ కుటుంబం పంచుకుంటారు రేపన్న రోజు. కానీ ఇలా పెట్టుకుంటే అది నీ జీవుడికి ఉపయోగపడుతుంది. కాబట్టి నాయన, సేవ అనేది నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక భాగంగా కొంత చెయ్యి. నువ్వు ఎక్కువ చేయాల్సిన పనే లేదు, కొంతవరకైనా సరే చేస్తే అది జీవితానికి రక్షగా నిలబడుతుంది. ఏమండి, ఇలా బలిచక్రవర్తి యువతల ఇంద్రుడు, బలిచక్రవర్తి పెరిగిపోయాడు. ఇంద్రుడు ఏం చేశాడు, ఈ విష్ణుమూర్తి యొక్క సహాయంతో ఆ మందరగిరి పర్వతాన్ని దింపాడు. దేవతలు దానవులు కూడా వాసుకుని కవ్వంగా చేసుకొని తిప్పుతున్నారండి. తిప్పుతూ ఉంటే మామూలుదండి, అసలు భూమి మీదకి లేదండి. ఇప్పుడు సముద్రంలో ఒక పర్వతాన్ని దించారు, ఇప్పుడు వాసుకుని కట్టారు, అది లాగుతున్నారు. కిందకి దిగిపోకుండా వాసుకు గట్టిగా పట్టుకుందండి. కానీ పట్టుకున్నాళ్ళు పట్టుకుంది, కానీ దాని పట్టు వదిలేసరికి పర్వతం కిందకి దిగిపోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే పర్వతం కిందకి దిగిపోతుందో దేవతలందరూ దానవులందరూ కూడా నారాయణుని ప్రార్థన చేశారండి. అదిగో అప్పుడే శ్రీ మహావిష్ణువు సముద్రంలో కలిసినటువంటి సమస్త శుభకరమైనటువంటి వస్తువులన్నీ బయటికి రావాలి కాబట్టి ఒక పెద్ద కూర్మావతారంలోకి వచ్చాడండి. కూర్మంగా మారి కిందకి దిగిపోతున్నటువంటి ఈ మంద్ర పర్వతం కిందకి వెళ్ళాడండి. కిందకి వెళ్ళి ఆ పర్వతాన్ని కిందకి దిగనివ్వకుండా పట్టుకున్నాడండి. పట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు దేవతలు దానవులు లాగుతున్నారు. చూడండి, భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ఈ కూర్మావతారంలో పడినంత బాధ నారాయణుడు ఏ అవతారంలో కూడా పడలేదండి.
ఎందుకు? ఒక పర్వతం తన వీపు మీద ఉండి దేవతలు దానులు కొన్ని వందల సంవత్సరాల పాటు చిలుకుతూ ఉంటే శరీరం రాపిడికి గురైపోయి గట్టిగా ఉన్న పెంకు కాస్త మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా రాలిపోతూ ఉంటే ఆ బాధ తాను పడుతున్నాడు తప్ప తన భక్తుల్ని తను నమ్ముకున్న వాడిని రక్షించడానికి బాధ నోర్చుకొని నిలబడినటువంటి అవతారం కూర్మావతారం అండి. ఏమండి, ఎంత గొప్పది అవతారం! భగవంతుడు కానీ ఒక్కసారి నీకు అనుగ్రహం చూపించాలంటే నీ చేతిలో దెబ్బలు కూడా తింటాడండి భగవంతుడు. ఏమండి, మనం ఏ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మనం ఈరోజు వెళుతున్నామో వెంకటేశ్వర స్వామి గడ్డం దగ్గర ఒక పచ్చ కర్పూరం మచ్చ ఉంటుంది చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ? ఎవరు పెట్టారు? వెంకటేశ్వర స్వామికి అందంగా ఉంటుందని పెట్టారా? కాదండి, ఒక భక్తుడు గుణపంతో కొట్టినటువంటి దెబ్బ అండి అది. అందుకే కులశేఖరాల వారి పడి దగ్గర గుణపం కూడా ఉంటుందండి. ఒకానొక సందర్భంలో రామానుజాచార్యుల వారి యొక్క శిష్యుడు అనంతల్వారు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడండి. ఆయన ఏం చేశాడంటే రోజు కూడా స్వామికి పూలాభిషేకం చేస్తూ ఉండేవారండి. స్వామిది పూల మండపం, శ్రీరంగం భోగ మండపం, కాంచీపురం త్యాగ మండపం. చూడండి, స్వామికి ఎప్పుడు అలంకార ప్రియుడండి. శ్రీరంగం భోగాలు ఎక్కువగా సంపద ఉంటుందండి. కాంచీపురంలో యజ్ఞయాగాది వంటి క్రతువులు ఎక్కువగా జరుగుతుంటాయండి. అందుకే పూల మండపం, భోగ మండపం, త్యాగ మండపం అంటారండి ఈ మూడింటిని. స్వామికి పుష్ప కైంకర్యం చేస్తున్నారండి. రామానుజులు అన్నారంట, ఒరే నువ్వు కింద నుంచి రోజు మీదకు పువ్వులు తెస్తున్నావు, చాలా కష్టం అయిపోతుంది. 4 పువ్వుల మొక్కల మీదనే వేసుకుంటే బాగుంటుంది కదా, చిన్న వనాన్ని పెంచరా అని చెప్పారండి. అంటే వనాన్ని వేసారండి. మరి వనం అయితే వేశారు కానీ నీళ్ళు మళ్ళీ కింద నుండి మోసుకొని వచ్చి ఆకాశ గంగ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మోసుకొని వెళ్ళేవాడు అంటండి. అక్కడి నుంచి మోసుకొని వెళ్ళి ఆ వనాన్ని తడిపేవాడంట. ఒకరోజు రామానుజాచార్యులు అన్నారంటే, ఏం లేదురా, చాలా కష్టం అయిపోతుంది, ఇక్కడే చిన్న నుయ్యి తీసేయి, ఆ నూతిలో నుంచి నీరు తోడుకొని చక్కగా వనాన్ని పెంచొచ్చు అన్నారండి. ఆ అలవారు అనంత అలవారు తన భార్య నిండు చూడాలండి. కానీ గురువుగారు చెప్పారు, మా ఆవిడ కడుపుతో ఉందండి, నేను ఆవిడకి సపరీలు చేయాలి అని చెప్పి అనలేదండి. గురువుగారు చెప్పారు అంతే, చేసేయడమే. వెంటనే నుయ్యి తీయడం మొదలుపెట్టాడండి. ఆయన నుయ్యి తీసి పారతో ఆ మట్టి తీసి తట్టకెత్తి ఇస్తున్నాడు. ఈవిడ భార్య నిండు చోళాలు చెమటలు పట్టేసి వెయ్యలేక నానా బాధపడుతూ వేస్తుందండి. ఈ సంఘటన వెంకటేశ్వర స్వామి చూశాడండి. అరే, నాకు రోజు పువ్వులు ఇవ్వాలని చెప్పి అనంతలవారు వాడి భార్య ఎంత కష్టపడిపోతున్నారు, కొద్దిగా సహాయం చేయాలని వెంకటేశ్వర స్వామి స్వయంగా ఒక చిన్న పిల్లవాడి రూపంలో అనంతలవారి దగ్గరకు వచ్చాడంట. స్వామి నాకు కూడా 4 తట్టలు ఇస్తావా, నేను మోస్తాను అన్నాడంట. ఒరే నువ్వు పిల్లాడివి, నువ్వు మొయ్యలేవు, వద్దురా వెళ్ళిపో అన్నారు. లేదు స్వామి నేను మోస్తాను స్వామి. నీకు వద్దని చెప్పానా, వెళ్ళిపో అని ఎన్నిసార్లు చెబుతుంది, పిల్లాడు వదలడం లేదండి. కోపం వచ్చిందంట. ఒరే అని ఒక మాట చెప్పాడండి. ఒరే నా వయసు చాలా వయసు అయిపోయింది, వృద్ధుని అయిపోయింది, నేను ఉంటానో చచ్చిపోతానో తెలియదు. ఇన్నాళ్ళకి మా గురువు గారు ఒక సేవ ఇచ్చారు, మంచి సేవ. ఈ సేవ కూడా నువ్వు తీసుకుంటానంటావంటే, నీకు బోల్డంత వయసు ఉంది, నువ్వు సేవ చేయొచ్చు, ఈ సేవ నన్ను చేసి తరించినవరా బాబు, నేను ఈ సేవ నీకు ఇవ్వను అని చెప్పేశాడంట అనంతలవారు. ఈయన పిల్లాడు తిన్నగా వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళాడంట. అమ్మ నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా, నాకు కొద్దిగా సహాయం చేస్తాను, నాకు అవకాశం ఇవ్వమ్మా అన్నాడంట. సరే అని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఈ తట్టేమో ఆయనకి ఇస్తుందండి. భర్త ఇచ్చిన తట్ట నెత్తి మీద పెట్టుకొని అనంతలవారు ఈ పిల్లాడి చేతికి ఇచ్చేస్తుందండి. వాడు గబగబా తెచ్చేస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత అనంతలవారు అడిగాడంట, ఏమమ్మా నేను ఇంతకుముందు తట్టిస్తే 10 నిమిషాలకు ఒకసారి వచ్చేదానివి, తట్ట మన్ను ఉంపేసి, ఇప్పుడేంటి 1 సెకండ్లో వచ్చేస్తున్నావు, ఏంటి ఆ గమ్మత్తు అని అడిగాడు. ఏ లేదండి, ఆ పిల్లాడు ఎవరో వచ్చారు, సహాయం చేస్తానంటే ఇచ్చానండి తట్టను. ఒరే నీకు వద్దని చెప్పినా నువ్వు వినకుండా వెనక తిరుగుతున్నావే, ఉండు నీ సంగతి అని చెప్పి ఆ తవ్వుతున్నటువంటి గుణపాన్ని విసిరేసాడు. విసిరేస్తే అది వెంటనే వచ్చి ఆ పిల్లాడి గడ్డంగా తగిలేసిందండి. గడ్డంకి ఎప్పుడైతే తగిలిందో కుటారేని తితీక్షిణీన తాడితో వెంకటేశ్వర సప్తతాల ప్రమాణేన రక్తస్ఫూర్తి నభూస్తర, 7 తాటి చెట్లంత ఎత్తు ఆ రక్తం ప్రవహించడం మొదలుపెట్టింది. రక్తం దారగా కారిపోయి కుర్రాడు పడిపోయాడు. అక్కడ ఉదయం సుప్రభాత సేవ అయిపోయింది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్హికం అంటూ లేపుతున్నారండి. లేపుతూ ఉండేసరికి ఆ ఆనంద నిలయం ప్రాంగణం మొత్తం రక్తమే, రక్తం ధారగా కారిపోతుందండి. ఇదేమిట్రా స్వామి రక్తం ఎలా కారిపోతుందని చెప్పి గుండెలు బాదుకున్న వైద్యులందరినీ తెచ్చారండి. తొండమాన్ చక్రవర్తి వచ్చేసాడు. అందరూ వచ్చి ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు.
ఎందుకు కారిపోతుందంటే అక్కడి నుంచి వచ్చింది. ఆయన ఈ రక్తం అనేది ఆగదు, అదుగో ఆ పిల్లాడు అనంతల వారు కొట్టేశాడు, ఆ పిల్లవాడి గడ్డం నుంచి రక్తం వచ్చేస్తుంది, అందుకు వాడికి తగ్గితే తప్ప ఇక్కడ తగ్గదన్నారు. వీళ్ళందరూ అనంతల వారి దగ్గరికి వెళ్ళారండి. ఎంత పని చేసావయ్యా, నువ్వు పిల్లాడిని కొట్టేశావు, పిల్లాడు అనుకుంటున్నా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామికి నువ్వు కొట్టేశావు, అదిగో ఆయన విగ్రహం నుంచి రక్తం ధారగా కారిపోతుంది, ఆగడం లేదంటే ఈయనేం చేశాడు, ఒక బండకేసి బుర్ర కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఏ స్వామికి పుష్పాలు వేద్దామని చెప్పి నుయ్యి తవ్వుతున్నానో ఆ స్వామి రక్తాన్ని నేను కళ్ళ చూశాను, కాబట్టి ఈ కళ్ళు మరి ఉండడానికి వీల్లేదని చెప్పి చచ్చిపోతానని కొట్టాడు. వెంటనే మళ్ళీ ఆ పిల్లాడు వచ్చాడు, ఒరే నాయన నువ్వు కొట్టిన దెబ్బకి రక్తం ఆగడం లేదురా, మళ్ళీ నువ్వు కొట్టుకుంటే నేను భరించలేకపోతున్నాను రా బాబు, ఆపరా అన్నాడు. స్వామి నేను బ్రతకను, ఒరే నీకు కొట్టుకుంటున్నావు కానీ అది నీకు తగలడం లేదు, నాకు తగులుతుందిరా నాయన, నువ్వు ఆపరా, అదిగో ఆపేస్తానులే విగ్రహం నుంచి అని చెప్పి ఒక పచ్చకర్పూరం ముద్దను అక్కడ పెడితే రక్తం ఆగిపోయిందని. అప్పటి నుంచి ఇప్పటి వరకు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి పరమ భాగవతోతుడి చేతిలో దెబ్బలైనా నేను తింటానన్న నిరూపితం చేయడానికి ఆ గుణపాన్ని పచ్చకర్పూరాన్ని అలాగే పెడుతున్నారండి ఈరోజు. ఏమంటే మనకేం కావాలి నిరూపితం? భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇవ్వాలంటే, భగవంతుడి కృప మన మీద పడాలంటే ఖచ్చితంగా మన దగ్గర భక్తి ఉంటే భగవంతుడు మన వెనక్కే తిరుగుతాడు అని చెప్పిందండి శాస్త్రం. నీ కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా, మరి ఎందుకు నువ్వు ఇంకా వెంపర్లాడిపోతున్నావు? నీ మనసులో భక్తి ఉంటే భగవంతుడు నీ మనసుకు వశుడైపో తిరుగుతాడు. ఎప్పుడైతే ఈ వరాహ రూపంలో ఈ కూర్మావతారంలో వచ్చాడండి, స్వామి ఒరిపిడికి ఒరిసిపోతుందండి. ముందే ఏం పుట్టాయి, ఎన్నెన్నో పుట్టేసేయండి. పుడుతూ ఉంటే అందులో కామధేనువు పుట్టిందండి. కామధేనువు పుడితే వశిష్ఠ మహర్షి వచ్చాడు, అయ్యా ఈ కామధేనువు నాకు కావాలని వశిష్ఠుడు ఆశ్రమానికి పట్టుకెళ్ళాడండి. తర్వాత పారిజాతం పుట్టింది, దేవేంద్రుడు పట్టుకెళ్ళాడు. రంభా ఊర్వశి మేనకలు పుట్టారు, దేవలోకంలో పెట్టారు. శంకు చక్రం పుట్టింది, శ్రీ మహావిష్ణువు పట్టుకెళ్ళాడు. లక్ష్మీదేవి పుట్టింది, శ్రీ మహావిష్ణువు పట్టుకెళ్ళాడు. శంఖం పుట్టింది, శ్రీ మహావిష్ణువే పట్టుకెళ్ళాడు. సంజీవిని పర్వతం పుట్టింది, హిమాలయ పర్వతం మీద పెట్టేశారండి. అదిగోండి అప్పుడు ఆలాహలం పుట్టేసిందండి. ఆలాహలం పుట్టిందండి. ఆలాహలం ఎక్కడి నుంచి పుట్టిందండి? బయటికి వచ్చినటువంటి ఆలాహలం లోకాలన్నింటినీ కూడా కాల్చేస్తుందండి. మరి లోకాలను కాల్చిన ఆలాహలం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్ర గర్భం నుంచి వచ్చిందండి. మరి సముద్ర గర్భంలో ఎవరున్నారు? నారాయణుడు ఉన్నాడండి. మరి లోకాలన్నీ కాల్చేసి ఆలాహలం సముద్ర గర్భంలో ఒక జంతువు రూపంలో స్వామి ఉన్నాడండి. కూర్మావతారంలో ఆయన్ని అంతా కాల్చేస్తుందండి. ఆయన్ని కాల్చేస్తున్నా ఒకవేళ నేను కదిలితే ఈ మందరగిరి పర్వతం పడిపోతే ఈ కార్యం సఫలీకృతం కాదని చెప్పి తాను కాలిపోతున్నాను అలా నిలబడిపోయిన వాడు నారాయణుడండి. నిలబడిపోయాడండి. అలా నిలబడిపోతే ఈ ఆలాహలను పుచ్చుకోవడానికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అదిగో పరమేశ్వరుడు వచ్చాడు, మీకు చెప్పాను. ఆలాహలం పుచ్చుకుంటున్నప్పుడు మెడలో ఉన్నటువంటి పాములు అనుకున్నాయంట, అరే నా స్వామి లోకాలను రక్షించడానికి ఆలాహలం పుచ్చుకుంటున్నాయి కదా, మరి మేము ఆయనకు ఆభరణాలుగా ఉన్నాం, మేము ఏదో కొంత సహాయం చేయాలని ఇలా దోషుడితో తాగుతుంటే ఈ కింద నుంచి జారిపోతున్నటువంటి విషాన్ని పాములు కాస్త తాగాయంటండి. అందుకే పాములు విష జంతువులు అయ్యాయండి. అదిగో ఇంకా అక్కడక్కడ చుక్క చుక్క జారిపోతున్నాయంట. అరే పాములు కూడా సహాయం చేస్తున్నాయని చెప్పి తేళ్ళు, చీమలు, జర్రెలు అన్నీ కూడా తాగేస్తున్నాయంట చుక్క చుక్క పెడితే. అందుకే వాటికి కూడా కొంత విషం వచ్చింది, అవి పుడితే మంట పెడుతుంది, అందుకు కారణం అండి. ఆలాహలాన్ని శంకరుడు పుచ్చుకున్నాడండి. అప్పుడు పుట్టిందండి అమృతం. ఇప్పుడు ఈ అమృతాన్ని ఎవరు స్వీకరించాలి? దేవతలు, దానవులు స్వీకరించాలి. ఒకవేళ దానవులు కూడా స్వీకరిస్తే ఇప్పుడు దేవతలకు ఇంకా ఇబ్బంది వస్తుందండి. అందుకేం చేయాలి? వీటిని ఖచ్చితంగా దేవతలకే అందించాలండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఉన్నటువంటి నారాయణుడు ఒక అద్భుతమైనటువంటి ఒక కన్యగా మారాడండి. మోహిని అవతారంలోకి వచ్చాడు. గొప్ప సౌందర్య రాశి. ఏమంటే రాక్షసుడు అంటే ఎవరండి? తనది కాని వస్తువును చూసి తనదిగా చేసుకోవాలనుకున్న వాడే రాక్షసుడు. తనది కాని వస్తువుని తనదిగా చేసుకోవాలనుకున్న వాడే రాక్షసుడు అండి. ఇప్పుడు ఈ మోహినిని చూశారండి. అసలు దేనికోసం ఇంత మదన జరిగింది? అమృతం కోసం అండి. వీళ్ళు దాన్ని పక్కన పెట్టేశారండి. ఈ మోహిని వెనకాతలు తిరగడం మొదలుపెట్టారండి. రాక్షస ప్రవృత్తి అదేనండి. దేనికోసం అయితే చేస్తున్నామో ఏదో ఒక భోగం కనబడితే అటు జారిపోతూ ఉంటామండి. అసలు గమ్యాన్ని వదిలేస్తామండి, రూట్ తప్పిపోతాం. వెనకటికి ఒక పిల్లాడు తండ్రి పిలిచాడంట, ఒరే అమ్మకు జ్వరం వచ్చిందిరా, కొద్దిగా మంచినీళ్ళు పట్టుకురారా, కొలాయి దగ్గరికి వెళ్ళి వీధి చివర కొలాయి వస్తుంది, కొద్దిగా మంచినీళ్ళు పట్టుకురారా అన్నాడంట. కొండ ఇచ్చాడండి. ఈ కొండ పట్టుకొని పిల్లాడు వెళ్తున్నాడండి. వెళుతూ ఉంటే
ఆ మార్గ మధ్యలో తన ఈడి పిల్లలందరూ కూడా గోలీకాయలు ఆడుతున్నారండి. వీడేం చేశాడంటే, అబ్బా బాగా ఆడుతున్నారు, నేను కూడా కొద్దిసేపు ఆడుతానని చెప్పి ఆ కొండను పక్కన పెట్టి గోలీకాయల ఆట మొదలుపెట్టాడు. తన దగ్గర 2 గోళీలు ఉన్నాయండి. ఈ 2 గోళీలతో ఆడుతుంటే మరొక 2 వచ్చాయండి. అబ్బా మళ్ళీ 2 వచ్చాయి అని చెప్పి మళ్ళీ ఆడాడండి. మళ్ళీ 4 వచ్చాయండి, మళ్ళీ 6 వచ్చాయండి. జోబులు 2 నిండిపోయాయండి. చాలా సంతోషపడిపోయాడు. అమ్మో ఎన్ని వచ్చేసాయి, ఎంత ఆనందం అనుకున్నాడంట. ఇంకా ఆడుతుంటే క్రమక్రమంగా పోతున్నాయండి, 2 వేసి పోతున్నాయండి. చిట్ట చివరకు వచ్చేసరికి తన దగ్గర ఉన్నటువంటి 2 గోళీలు కూడా పోయాయండి. 2 గోళీలతో బయలుదేరిన వారు 2 జోబులు అయ్యాయండి. సంతోషించాడు, వెళ్ళిపోలా ఇంకా ఆడాడండి. ఆడేసరికి తన దగ్గర ఉన్న 2 గోళీలు కూడా పోయాయండి. ఎప్పుడైతే పోయాయో, అయ్యో మా నాన్నగారు నీళ్ళు తెమ్మన్నారని చెప్పి గుర్తొచ్చిందండి. గుర్తొచ్చి కొండ పట్టుకుని గబగబా వెళ్ళాడండి. ఈలోపు కొలాయి కట్టేశాడు. కొలాయి కట్టేస్తే ఊసురోమనుకొని తండ్రి దగ్గరికి వచ్చాడండి ఉత్తుకొండతో. ఏరా మంచినీళ్ళు తీసుకురమ్మని నిన్ను పంపిస్తే అమ్మకు జ్వరం అని చెప్పి ఈ పని చేసుకురారా అంటే బాధ్యతను మరిచి ఆటల్లో పడి అనవసరంగా నువ్వు ఉట్టుకొండతో వచ్చావు, నీలాంటి వాడు నా దగ్గర ఉండగలని పంపించేశాడండి. 4 చివాట్లు పెట్టాడు. అలాగే భగవంతుడు శరీరం అనే కొండనిచ్చి మనకు పంపించాడండి ఈ భూలోకంలోకి. దేనికి? నాయన దీనితో కొంత పుణ్యాన్ని సంపాదించుకొని నువ్వు వస్తే నీకు మోక్షాన్ని ఇస్తానని ఈ కొండనే శరీరాన్ని ఇచ్చి జీవుని పంపించాడు. ఇప్పుడు ఈ కొండతో మనం వచ్చామండి. వచ్చి అలా జీవుడు మోక్షం వైపు వెళుతూ ఉంటే దారిలో తనలాంటి వాళ్ళందరూ సంసారం అనే ఆట ఆడుతున్నారండి. ఎలాగైతే పిల్లాడికి గోళీలు ఆడుతున్న వాళ్ళు కనబడితే తాను ఆనందపడిపోయాడో, తాను ఈయన కూడా పెరిగి పెద్ద సంసారం అనే ఆట ఆడుతున్న వాళ్ళందరినీ చూసి అబ్బో ఇదేదో బాగుంది, నేను కూడా కొద్దిసేపు ఆడతానని బయలుదేరాడు. ఇప్పుడు ఈ సంసారం అనే ఆటలో ఏమైంది? భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, ఉద్యోగం వచ్చింది, డబ్బు వచ్చింది, ఇల్లు వచ్చింది, కారు వచ్చింది. ఇవన్నీ వస్తూ ఉంటే పిల్లవాడు గోళీలు వస్తున్నప్పుడు ఎలా మురిసిపోతున్నాడో, అబ్బో ఎంత బాగుందో, ఎంత సంతోషంగా ఉంది ఈ ఆట అనుకుంటున్నాడని. కానీ క్రమక్రమంగా వృద్ధాప్యం వచ్చేసరికి కూతురు అత్తారింటికి వెళ్ళిపోయింది, కొంత బరువు తగ్గింది. కొడుకు పెళ్ళి అయిపోయి ఉద్యోగంకి వెళ్ళిపోయాడు. భార్య ఏమో వృద్ధాప్యంలోకి వచ్చేసి మంచం మీద పడిపోయింది. ఇలా ఒక్కొక్కటి పోతూ ఉంటే అప్పుడు తనకు గుర్తొచ్చిందండి, అయ్యో ఈ శరీరంతో పుణ్యాన్ని సంపాదించుకోవాలని బయలుదేరితే లేవలేక కూర్చోలేక వృద్ధాప్యంతో నానా బాధలు పడుతూ శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తిగా వెళ్ళిపోతే, ఒరే నీకు పుణ్యాన్ని సంపాదించుకొని రమ్మంటే ఉత్తి చేతులతో వచ్చావురా, మళ్ళీ నీచమైనటువంటి జన్మల్లోకి వెళ్ళిపోరాని జంతు జన్మల్లోకి తోసేస్తాడండి భగవంతుడు. ఏమండి, బాధ్యత దేనికైతే ఇచ్చాడో ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చకుండా కేవలంగా భౌతికమైనటువంటి ఆ ఆనందంలో పడిపోతే భగవంతుడు కూడా ఈ శరీరంతో ఇచ్చినందుకు నీకు అనవసరం కాబట్టి నీచ జన్మల్లోకి వెళ్ళిపోరని చెప్పి తిరియక్కుగా తోస్తాడండి. మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలండి. ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి పెట్టుబడి ఈ కొండ అండి. ఈ కొండ రేపన్న రోజు ఏదో ఒక రోజు పడిపోతుందండి. మచ్చికి వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచున్ చచ్చుచునుంట చూచెదరు, దా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వారికి ఎడ్చెదరు, చావును వల్లకటాగవచ్చునే ఎచ్చట పుట్టి అచ్చట కేగుట నైజము ప్రాణికోటికి అంటారండి భాగవతంలో. అరే మచ్చికి వీరికెల్ల బహుమాత్రము చోద్యము ఎలా ఉంటుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరో చచ్చిపోతే వీళ్ళందరూ పలకరింపుకి వెళ్తారు, అయ్యో వాడు చచ్చిపోయాడు ఇంకా ఉంటే బాగుండు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ చచ్చిపోయిన వాడికి వచ్చిన చావు రేపన్న రోజు నాకెందుకు రాదని చెప్పి వీడు భయం పడ్డు అని చెప్పారు. ఇదే చోద్యం. పక్క వీధిలో దొంగలు పడుతున్నారంటే నీ వీధిలో జాగ్రత్తగా తలుపులు వేస్తున్నావు, తాళాలు వేస్తున్నావు. పక్క వీధిలో కరోనా వచ్చిందంటే నీ వీధికిలో మాస్కులు పెట్టుకుంటున్నావు. మరి పక్క వీధిలో చావు వచ్చిందంటే నువ్వెందుకు జాగ్రత్త పడవు? ఏమంటే పక్క వీధిలో దొంగలు పడితే జాగ్రత్త పడుతున్నావు, పక్క వీధిలో ఒక జబ్బు వచ్చిందంటే ఎక్కడ నువ్వు జాగ్రత్త పడుతున్నావు, మరి పక్క వీధిలో చావు వచ్చిందంటే నువ్వు ఎందుకు జాగ్రత్త పడవు? రేపన్న రోజు ఆ వీధిలో చావు ఈ వీధికి వచ్చి నా ఇంటికి వచ్చి నా ఒంటి మీదకి వస్తుందని చెప్పి నువ్వేమైనా జాగ్రత్త పడుతున్నావా? ఏమండి, నేను కడప రావాలంటే 4 స్టేషన్ల ముందు నుంచే నా బ్యాగ్ సర్దుకుంటున్నాను. అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే స్టేషన్ వచ్చేసరికి దిగిపోతానని చెప్పి. అంటే 2 స్టేషన్ల ముందు నుంచే నువ్వు జాగ్రత్త పడుతున్నావే. నా సామానంతా మన పిల్లలందరూ ఒక దగ్గర ఉన్నారా దిగిపోతాం తొందరగా అని చెప్పి మనం ఎవరైనా ప్రయాణాలు చేస్తే స్టేషన్ వస్తుందంటే జాగ్రత్త పడుతున్నావా? అంటే దిగే స్టేషన్ వస్తే ముందే నువ్వు జాగ్రత్త పడుతున్నావు. మరి వృద్ధాప్యంలో నువ్వు శరీరాన్ని విడిచిపెట్టే కాలం వస్తుందని నీకు తెలిసినా నువ్వెందుకు రేపన్న రోజు నేను జాగ్రత్త పడుకోవాలని చెప్పి నువ్వేమైనా జాగ్రత్త పడుతున్నావా? స్టేషన్ దిగాలంటే నువ్వు జాగ్రత్త పడుతున్నావు. మరి వృద్ధాప్యం వచ్చేసిందంటే ఈ శరీరం అనే స్టేషన్లోంచి జీవుడు దిగిపోతాడు. కాబట్టి నేనేమైనా జాగ్రత్త పడి సంపాదిస్తున్నానా? ఏ సంపాదన? పుణ్య సంపాదన.
ఆ పుణ్యాన్ని సంపాదిస్తే మనకి భగవంతుడి యొక్క కృప దొరుకుతుందండి. అదిగో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో కిందకొచ్చి అంత ఆలాహల భక్షణం జరుగుతున్నా ఓర్పు ఎందుకు పట్టాడంటే తనని నమ్ముకున్నవాడు ఉద్ధరించాలి. అందుకే అంత కష్టపడిన కూర్మావతారం ఇంట్లో పెట్టుకుంటారండి. కూర్మ రూపాన్ని ఇంతకు ముందు అయితే ప్రతి ఇంట్లో నెయ్యి ఉండేదండి. ఆ నూతిలో ఒక తాబేలును వదిలేవారండి. ఎందుకంటే తాబేలును చూస్తే శుభం. ఇప్పుడు నూతులు లేవు కాబట్టి ఇంట్లో బొమ్మలు పెట్టుకుంటున్నారండి. ఇంకా మనకి చేతికి కూడా పెట్టుకుంటున్నామండి. అంటే కూర్మావతారం ఈ లోకంలో చేసినటువంటి గొప్ప ఉపకరణం ఏంటంటే ఈ సృష్టిలో లక్ష్మీదేవి పుట్టడానికి, ఐరావతం పుట్టడానికి, కల్పతరువు పుట్టడానికి, కామధేనువు పుట్టడానికి, సమస్త ఐశ్వర్య చిహ్నాలన్నీ పుట్టడానికి కారణం కూర్మావతారమే. జై బోలో కూర్మనాథ్ భగవాన్ కి, జై బోలో కూర్మనాథ్ భగవాన్ కి, జై బోలో కూర్మనాథ్ భగవాన్ కి. మరి అటువంటి కూర్మావతారంలో వచ్చి ఇటువంటి మహోపకారాన్ని చేశాడండి. అయితే మోహిని రూపంలో వచ్చారు. రాక్షసులందరూ కూడా ఒక పక్క ఉన్నారు. దేవతలకి అమృతాన్ని పంచాలండి. రాక్షసులకు పంచితే ఇబ్బంది వస్తుంది. ఈ రాక్షసుల్ని తన యొక్క వయ్యారంతో, తన యొక్క సొగసుతో ఏమార్చిందండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో సత్యం అని చెప్పి ఆవిడ వెనకాల తిరిగారండి. ఉండండి, దేవతలకు సగం అమృతాన్ని పంచి మిగతా సగం అమృతంతో నేను మీ దగ్గరకు వచ్చేస్తాను, అమృతం మీదే, నేను మీదాన్ని అని చెప్పారు. సరే, దేవతలకు పంచడం మొదలుపెట్టింది. మాయోపాయంతో ఉన్న అమృతాన్ని మొత్తం కూడా దేవతలకు పనిచేసిందండి. పనిచేస్తే మొత్తం అమృతాన్ని పుచ్చేసుకున్నారండి. ఇంకేముంది, ఉత్త చేతులతో మోహిని నిలబడిందండి. మోహిని నిలబడిపోయి తన పూర్వరూపంలోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయేసరికి రాక్షసులందరూ కూడా చాలా బాధపడిపోయారండి. ఇంత కష్టపడి ఇంత క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని పొందనటువంటి వాళ్ళు రాక్షసులండి. నువ్వు ధర్మం వైపు ఉంటే భగవంతుడు ఆ ఫలితాన్ని నీకు అందిస్తాడండి. చూడండి, పూర్వకాల త్రేతాయుగంలో రావణాసురుడు ఎందుకు దెబ్బతిన్నాడండి? రావణుడు చేసిన పూజ ఎంత గొప్పది. ఆయన ఒక లింగం మీద పూజ చేస్తే 1,000,000 లింగాల మీద పువ్వులు పడేవండి. ఆయన శివతాండవ స్తోత్రం ఇక్కడ చదివితే జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలై విలంబిలంబితాంబుజంగ తుంగ మాలికం ఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చాండ తండవం తనోతున శివం శివం. జటాకటాహ సంభ్రమా భ్రమలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధివి ధగద్ధగద్ధగజ్వలలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధరాస్పర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిదుద్దురాపతి క్వచిత్ దిగంబరే మనో వినోదమేతమస్తుని అంటూ శివతాండవ స్తోత్రం చేస్తే కైలాసంలో శంకరుడు ఆదమరిచి తాండవ చేసేవాడండి. అంత తపశ్శక్తి సంపన్నుడండి. ఎక్కడ దెబ్బతిన్నాడు? ఉదయాన్నే లేచేవాడండి, సంధ్యావందనానికి వెళ్ళేవాడండి. అమ్మా, నువ్వు లక్ష్మీదేవివి, నువ్వు నాకు తల్లివి, నన్ను అనుగ్రహించు, కాపాడు అనేవాడండి. వెంటనే లంకకొచ్చి అదే లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతమ్మని కామంతో చూసి నువ్వు నా పక్కకు రా అనేవాడండి. ఏమండి, రావణుడి పూజ ఎక్కడ దెబ్బతింది? లక్ష్మీదేవి ఎక్కడుందాయా అంటే కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింజుకన్యక స్వర్గేశు స్వర్గలక్ష్మి మత్స్యలక్ష్మి చ భూతలే దేవదేవి సరస్వతి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. అమ్మ చెప్పిందండి, నేను ఎక్కడుంటాను? కైలాసంలో ఉంటే పార్వతి, వైకుంఠంలో ఉంటే లక్ష్మి, బ్రహ్మలోకంలో ఉంటే సరస్వతి, రాముడి పక్కన ఉంటే సీత, కృష్ణుడి పక్కన ఉంటే రుక్మిణి సత్యభామ, ఇలా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి భార్యా స్వరూపంలో నేనే ఉంటానని చెప్పానండి. మరి ఉదయాన్నే దేవుడు గుడి దగ్గరికి వెళ్ళి ఆ చిత్రపటం దగ్గర ఒక దీపాన్ని పెట్టి అమ్మా నువ్వు రక్షించని చెప్పి ప్రార్థన చేసి బయటికి వచ్చి పక్కవాడి భార్యని కామంతో చూసి ఆమెను అనుభవించాలనుకుంటే నువ్వు చేసిన పూజ రావణుడి పూజ అయిపోతుందా లేదా? ఏమండి, నువ్వు చేసిన పూజ రావణుడు అమ్మవారిని ప్రార్థన చేసేవాడు ఉదయంలో. ఉదయాన్నే పూజ చేసి వెంటనే అదే లక్ష్మీ స్వరూపం అండి, లక్ష్మీ స్వరూప సీతమ్మని కామంతో చూసేవాడు. ఎందుకు సీత అలా ఉంటున్నావు, నా పక్కకు చేరు అనేవాడండి. అప్పుడే సీతమ్మ చెప్పింది, ఒరే నాయనా, నువ్వు చేసిన పూజలో దోషం వస్తుందిరా, అదే అమ్మని అమ్మతనంతో చూస్తున్నావు, ఇక్కడికి వస్తే కామంతో ఆడతనాన్ని చూస్తున్నావు, కాబట్టి దెబ్బతింటావని చెప్పిందండి సీతమ్మ. అయినా వినలా. కడుపును పుట్టిన కొడుకు అక్షయ కుమారుడు పోయాడు, ఇంద్రజిత్తు పోయాడు, తన 10 తలలు పోయి అక్కడ ఆ కాకులు గద్దలు రావణుడు శరీరాన్ని పొడుచుకు తింటుంటే మండోదరి ఏడ్చిందండి. ఒక్క మాట అందండి, ఒరే నా కులేనా, నా రూపేనా, నా దాక్షిణ్యేనా, మయా అధికవా జనక
మయా అధికవా తంతు మోహన్న ఉద్యసే నా కులేనా నా రూపేనా నా దాక్షిణ్యేనేచ మైథిలి. ఒరే నాకన్నా కులంలో గొప్పదా, గుణంలో గొప్పదా, అందంలో గొప్పదా, పాతివ్రత్యంలో గొప్పదా? నాలో లేని ఏ అందాన్ని ఆవిడలో చూసావరా? నీ కామానికి నువ్వు చచ్చిపోయావరా అని చెప్పి మండోదరి ఏడ్చిందండి. నీలాంటి వాడికి భార్య నవ్వడం వలన నా జన్మ మొత్తం పోయిందని ఏడ్చిందండి. ఏ భార్య అయినా సరే భర్త తల దగ్గర పడుకొని నీలాంటి వాడికి భార్య నవ్వడం వల్ల నా జీవితం పోయిందని ఏడ్చిందంటే వాడు ఎన్ని జన్మలైనా సరే మోక్ష ప్రాప్తి దొరకదంటండి ఆ పురుషుడికి. సీతమ్మ చెప్పిన మాట అండి, ఇది నేను చెప్పిన మాట కాదండి. నాయనా నువ్వేమో అసందేశాత్తు రామస్య తపస్సుచ్చానుపాలనార్థం. ఇటువంటి ఒక భార్య వచ్చి తల దగ్గర పడుకొని నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటావు. అడ్డగలిగినటువంటి సామర్థ్యం ఉన్న ఏ స్త్రీ కూడా అడ్డగించదండి. ఎందుకు అడ్డితే ఏమవుతుందో అని చెప్పి భయంతో తన పవిట కొంగుని కళ్ళకు కప్పుకొని భర్త చేసినటువంటి దుర్మార్గాలన్నీ చూస్తూ కూడా ఓపిక పడుతుందండి. కానీ ఏదో ఒక రోజు ఆ మాట అంటుందండి. ఏ మాట? నువ్వు చేసిన తప్పులన్నింటికి ఒకే ఒక మాట, రేపన్న రోజు నీ శరీరం పడిపోతప్పుడు నీ తల దగ్గర కూర్చుని ఏ భార్య అని అంటుందండి. నువ్వు చేసిన తప్పులు ఒకడు చూశారా, నీలాంటి వాడికి భార్య నేనెందుకు, నా జీవితం కూడా పోయిందని చెప్పి అంటే ఆ భర్తని విడుదల చేయడం అనేది ఎవరి వల్ల కాదని చెప్పేశారు. కాబట్టి ఇటువంటి భగవంతుడి యొక్క అవతారాలలో మోహినిని చూసి వీళ్ళందరూ కూడా మోహపడి అమృతాన్ని పోగొట్టుకున్నారండి. ఎప్పుడైతే అమృతాన్ని పుచ్చుకున్నారో దేవతలందరూ మళ్ళీ రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారండి. రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళేసరికి అమృతాన్ని పుచ్చుకున్నారు కదండి, ఓడిపోయారండి రాక్షసులు. మళ్ళీ ఇంద్రుడికి ఇంద్ర పదవి వచ్చింది, సమస్త భోగాలు వచ్చేసాయి. ఐరావతం మీద కూర్చున్నాడు శచీదేవి, బిడ్డలు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారండి. అంటే ఏ గురువు యొక్క వ్యతిరేకంగా ఉండడం వల్ల ఏ అహంకారంతో పోగొట్టుకున్నాడో అదే భగవంతుని నమ్ముకొని అహంకారాన్ని పోగొట్టుకుని ధార్మికంగా నిలబెట్టి పోయిన వస్తువులన్నీ కూడా వచ్చి ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. కాబట్టి ఇటువంటి కూర్మావతారాన్ని ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చెప్తున్నారో, ఇటువంటి అహంకారాన్ని పోగొట్టుకుని భగవంతుని యందు చిత్త ప్రవృత్తిని నిలుపుకుంటారో వాడికి ఆ కూర్మావతారం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుంది. పోయిన వస్తువులు దొరుకుతాయి, పోయినటువంటి సుఖం దొరుకుతుంది, దుఃఖం దూరంగా వెళ్ళిపోతుందని చెప్పి ఫలశ్రుతిగా మనకు దశావతార ఘట్టంలో చెప్పడం జరిగిందండి. కాబట్టి విన్నటువంటి మీరు, చెప్పినటువంటి మీరు, మేము చెప్పించినటువంటి ఈ పురోహితులందరికీ కూడా ఆ కూర్మావతారం యొక్క అనుగ్రహ ప్రాప్తి మనందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్యం శుభవస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్. మనము ఈ దశావతార వైభవాల్లో 2 అవతారాలు పూర్తి చేసుకున్నాం. రేపు వరాహ నారసింహ అవతారాలు చెప్పుకుందాం. ఎందుకంటే 2 కలిసి వచ్చినటువంటి అవతారాలు. ఎందుకు? 2 అన్నదమ్ములను సంహరించడానికి వచ్చినటువంటి అవతారాలే. హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించడానికి వరాహ రూపంలో స్వామి, అలాగే నరసింహస్వామి రూపంలో 2 అవతారాలు వచ్చాయి. రేపటి రోజున ఈ 2 అవతారాల యొక్క వైభవాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నాన్ని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో, గురువుల యొక్క అనుగ్రహంతో చేసే ప్రయత్నాన్ని నేను చేస్తాను. మీరందరూ కూడా వచ్చి ఆ అవతారాల యొక్క వైభవాన్ని విని తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానపరుస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. స్వస్తి.